ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కొత్త కాపురం. పెళ్ళంటే రెండు మనసుల కలయికే కాదు, రెండు భిన్నమైన సంస్కృతుల మధ్య జరిగే మహాయుద్ధం. పెళ్ళైన కొత్తలో ఇక్కడ రమేష్, ఆండాలు ఎంతో సరదాగా గడిపేవారు. రమేష్ ఆఫీస్ నుంచి రాగానే ఆండాలు పల్లెటూరి కబుర్లు చెప్తుంటే నవ్వుకుంటూ వినేవాడు. కాని ఇప్పుడు సీన్ మారింది. రమేష్ అద్దం ముందు నిలబడి తన బ్రాండెడ్ సూట్ సర్దుకుంటూ ఖరీదైన సెంటు కొట్టుకుంటూ మురిసిపోతున్నాడు. ఆండాలు మంచం మీద కూర్చొని కాటుక డబ్బా తీసి కళ్లకు దట్టంగా దిద్దుకుంటుంది. రమేష్ ఆమెను అద్దంలో చూసి గట్టిగా నిట్టూరుస్తాడు. ఆండాలు, మనం పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవాళ్ళమో గుర్తుంది కదా? అప్పుడు నీ పల్లెటూరి మాటలు ముద్దుగా అనిపించేవి. కానీ ఇప్పుడు మనం సిటీలో ఉంటున్నాం. నా ఆఫీస్ సర్కిల్, నా ఫ్రెండ్స్ అందరూ చాలా మోడ్రన్. ఇవాళ మా ఆఫీస్లో పెద్ద డీల్ సక్సెస్ పార్టీ. అందరూ వాళ్ళ వైఫ్స్ని అల్ట్రా మోడ్రన్గా తీసుకొస్తున్నారు. నీకోసం ఆ వెస్ట్రన్ గౌన్, ఆ హై హీల్స్ శాండిల్స్ ఎందుకు కొన్నాను? అవి వేసుకోకుండా మళ్ళీ ఈ పాతకాలం పట్టుచీర, ఈ కేజీ మల్లెపూలేంటి? నా స్థాయికి తగ్గట్టు నువ్వు మారలేవా? ఏంటండి రమేష్ గారు, మీరెప్పుడూ ఇంతే. కొత్తలో నా కాటుక కళ్ళు బాగున్నాయన్నారు, నా మల్లెపూల వాసన అమృతం అన్నారు. ఇప్పుడు ఈ సిటీ గాలి సోకి అన్నీ మారిపోయాయా? ఆ గౌను నిన్న రాత్రి ట్రై చేశాను. అది వేసుకుంటే అచ్చం ఏదో పాతకాలపు గొడుక్కి రంధ్రాలు పడితే దానికి బట్ట కట్టినట్టు ఉన్నది. ఇక ఆ హీల్స్ అంటారా, అవి వేసుకొని అడుగు తీసి అడుగేస్తే నేను టిప్పర్ లారీలాగా బోల్తా పడ్డమైతే ఖాయం. నా పల్లెటూరి పట్టు చీరే నాకు పట్టుకొమ్మ. మీకు నా మీద ప్రేముంటే నేను ఎలా ఉన్నా తీసుకెళ్ళాలి, లేకపోతే నేను ఇక్కడే ఉంటాను. ఆండాలు, ప్లీజ్ అర్థం చేసుకో. నేను నిన్ను మార్చాలని చూస్తుంది నీ మంచి కోసమే. అక్కడ అందరూ స్టైలిష్గా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు, చాలా స్టైల్గా ఉంటారు. నువ్విలా తల నిండా పూలు పెట్టుకుని వెళ్తే అందరూ నన్ను వెక్కిరిస్తారు. నా పరువు పోతుంటే చూస్తూ ఉండాలా? నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ భార్యల ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే నేను మాత్రం నిన్ను పక్కన పెట్టుకుని పల్లెటూరు సంతకు వెళ్ళినట్టు ఫోజులు ఇవ్వాలా? స్టైలిష్ అంటే ఏంటండి? జీన్స్ ప్యాంటు వేసుకుని గ్యాస్ సిలిండర్లా నిలబడాలా? లేక మొహానికి అరకిలో మైదా పిండి పూసుకొని తెల్లదయ్యాల తిరగాల? మన ఊర్లో అందరూ నన్ను ఆండాలు బొమ్మలా ఉంటావని మెచ్చుకునేవారు. ఇక్కడికి వస్తేనేమో నేను మీకు భారంగా కనిపిస్తున్నానా? నాకు నేను ఎలా ఉన్నానో నాకు అలాగే ఉండడం ఇష్టం. మనుషుల మనసు చూడండి రమేష్ గారు, వేసుకునే బట్టలు కాదు. పదండి, వెళ్తే ఈ చీరతోటే వస్తాను, లేదంటే రాను. సరే సరే, నీ మొండితనం నాకు తెలుసుగా. నీతో వాదించటం కంటే గోడకి తల బాదుకోవటం మేలు. పద, ఆ చీరతోనేరా. దేవుడా, నా పరువు కాపాడయ్యా. రమేష్ విసుగ్గా గుమ్మం దగ్గరకు వెళ్తుంటే సడన్ గా ఆండాలు అరుస్తుంది. ఆగండి ఆగండి రమేష్ గారు, ఎక్కడికి అంత తొందర? మీరలా గడప దాటి బయటికి వెళ్ళిపోతే ఎలాగా? ఉండండి ఒక్క నిమిషం, పూజ గదిలోకి వెళ్ళేసి వస్తాను. ఏంటి సరోజా, మళ్ళీ మొదలెట్టావా? ఇప్పుడు మళ్ళీ పూజ గదిలోకి ఎందుకు? ఇప్పటికే గంట లేట్ అయింది. అక్కడ ఆఫీస్లో పార్టీలు అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నీ వాలకం చూస్తుంటే నాకు ఇవ్వాలే ఆఖరి పార్టీ అనిపిస్తుంది. ఆండాలు పూజ గదిలోకి పరుగు తీసి 1 నిమిషం తర్వాత వెలుగుతున్న హారతి పళ్ళెం పట్టుకొని నోట్లో ఏవో మంత్రాలు చదువుకుంటూ హుషారుగా బయటకొచ్చింది. ఇదేంటి ఇప్పుడు హారతేంటి? ఎవరికిస్తున్నావు? ఆఫీస్ పార్టీకి వెళ్తున్నానా, లేక ఏదైనా యుద్ధానికి వెళ్తున్నానా? యుద్ధమే రమేష్ గారు. మీ ఆఫీసులో ఉండే ఆ మాయదారి జనం కళ్ళని మీ మీదే ఉంటాయి. అలా నిలబడండి, కదలకుండా ఉండండి. అచ్చ విగ్రహంలా నిలబడండి, దిష్టి తీయాలి. దిష్టేంటాండాలు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ సూట్ ఎంత ఖరీదైందో తెలుసా? హారతి పొగ తగిలితే ఇది వాసన వస్తుంది. పక్కన పెట్టా పళ్ళన్ని. ఆండాలు వినకుండా హారతిని రమేష్ చుట్టూ 3 సార్లు తిప్పుతూ, అబ్బో రమేష్ గారు, మీరు ఈ కోటుబూటులో ఎంత అందంగా ఉన్నారో తెలుసా? అచ్చం సినిమా హీరోలా మెరిసిపోతున్నారు. అందుకే ముందే జాగ్రత్త పడుతున్నాను. మీ ఆఫీసులో ఉన్న ఆ సురేష్ గాడు, ఆ లోకేష్ గాడు, వాళ్ళ కళ్ళు అచ్చం కాకి కళ్ళలా ఉంటాయి. వాళ్ళ దిష్టి గనక మీకు తగిలితే రేపొదయం మీకు మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది. అందుకే ఈ పల్లెటూరు పద్ధతిలో దిష్టి తీసేస్తున్నాను. కుడి పక్కకు తిరగండి, ఎడం పక్క తిరగండి. అమ్మయ్యా, ఇప్పుడైతే మీరు సేఫ్. నువ్వొక పల్లెటూరి మొద్దు వాండాలు. నీకెన్నిసార్లు చెప్పినా ఈ పాతకాలపు వేషాలు మాత్రం మార్చుకోవట్లేదు. ఆఫీస్ పార్టీకి వెళ్తుంటే హారతి పట్టడం ఏంటని ఎవరైనా వింటే నవ్వుతారు. ఇప్పటికే టైం 9 దాటింది.
నీ దిష్టి పుణ్యమా అని ఇవాళ నా పరువు బజార్న పడ్డం ఖాయం. పద ఇంకా. నవ్వితే నవ్వుకోనివ్వండి రమేష్ గారు. నా మొగుడు నాకు ముఖ్యం కానీ ఆ సోడాబుడ్డి కల్లా ఆఫీస్ బ్యాచ్ కాదు కదా. పదండి, ఇప్పుడు ధైర్యంగా వెళ్ళొచ్చు. ఇక కారులో వాళ్ళిద్దరూ పార్టీకి వెళ్తూ ఉంటారు. రమేష్ కారు నడుపుతూ ఆండాలుకి క్లాసులు తీసుకుంటూ ఉంటాడు. రమేష్ మోహన్లో ఇంకా ఆ దిష్టి సీన్ తాలూకు విసుగు కనిపిస్తూనే ఉంది. ఆండాలు, పార్టీలో ఎవరైనా ఏదన్నా అడిగితే హాయ్ గాయ్స్, హౌ ఆర్ యు అని చెప్పు. అంతే తప్ప అత్తమ్మ ఆరోగ్యం ఎలా ఉంది, మునగ చెట్టు కాయలు కాసాయా అని మన ఊరి పురాణాలు మొదలు పెట్టుకో. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే గౌరవంగా తీసుకో. అంతే తప్ప ఏంటిక్క నీళ్లు కూడా అడిగి తాగాల అని అమాయకంగా మాట్లాడుకో. అబ్బో, మీరేమో మందు తాగి ఊగితే అది ఫ్యాషను, నేను మంచి మాటలు రెండు చెప్తే అది పల్లెటూరు గత్తరా. సర్లేండి, నా నోటికి తాళం వేసుకుంటాను. మీ పరువుని నేను ఎండుగడ్డలాగేమి తగలబెట్టనులేండి. ఒక పెద్ద హోటల్ దగ్గరికి వెళ్లి కారాపాడు రమేష్. అక్కడ వెస్టర్న్ మ్యూజిక్ వినబడుతుంది. రమేష్ ఆండాలు చేయి పట్టుకుని లోపలికి వస్తాడు. ఆండాలు తన పట్టుచీర సర్దుకుంటూ ఆ వాతావరణం చూసి వింతగా మొహం పెడుతుంది. రమేష్ ఫ్రెండ్ సురేష్, అతని భార్య ప్రియ అక్కడికొస్తారు. హే రమేష్, వాట్ ఏ సర్ప్రైజ్. ఇంతకీ ఎవరిమే? మీ ఇంటికేమైనా కొత్తగా వంట మనిషిని పెట్టుకున్నారా, లేక మీ ఊరి నుంచి ఎవరైనా పెద్ద ఆవిడ పలకరించడానికి వచ్చిందా? ఆ మాటకి రమేష్ మొహం ఎర్రగా అయిపోయి తడబడుతూ, అబ్బే కాదు సురేష్, తను నా వైఫ్ ఆండాలు. అప్పుడే ప్రియ ఆండాలిని పైనుంచి కిందకి అసహ్యంగా చూస్తూ, ఓ మై గాడ్ రమేష్, నీ టేస్ట్ ఇలా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఏంటి చీర ఇంత లావుగా ఉందేంటి? అచ్చం పాతకాలం నాటి ఆండాలు బొమ్మలాగే ఉంది. అసలు ఈ పార్టీకి ఇలా పట్టుచీర కట్టుకుని రావడానికి ఎంత ధైర్యం ఉండాలి? మరీ వింతగా కనిపిస్తోంది. అవును రమేష్, ఎంతలాగా ఉందో చూడు. ఆండాలంటే ఏదో హీరోయిన్ అనుకున్నాను గాని ఇది సాక్షాత్తు వాటర్ ట్యాంకర్లా ఉంది కదరా. మీ ఇద్దరు జోడి చూస్తుంటే ఒక బక్క పెన్సిల్ పక్కన ఒక పెద్ద బస్తా పెట్టినట్టుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆండాల్ని చూసి వెటకారంగా నవ్వుతూ ఉంటారు. రమేష్ భయంతో అవమానంతో తలదించుకుంటాడు. ఆండాలు కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ ఉంటుంది. కోపంతో ముందుకొచ్చి సురేష్ని వేలుతో చూపిస్తూ, ఓయ్ సురేష్ గారు, మీరు నన్ను చూసి నవ్వుతున్నారా? మీరు చూస్తే అచ్చం ఆకలితో అలమటించే బక్క కుక్కలా ఉన్నారు. మీ భార్యని చూస్తే ఎవరో సున్నం కొట్టిన పాత గోడలా ఉంది. మేము పల్లెటూరి నెయ్యి, స్వచ్ఛమైన పాలు తాగి ఇలా ఆరోగ్యంగా ఉన్నాం. మీరు సిటీలో కలుషితమైన గాలి పీల్చుకుని ఎముకల గూడుల్లాగా తయారయ్యి మా మీద జోకులు వేస్తారా? నా పేరు ఆండాలు, నేను ఇలాగే ఉంటాను. నా బరువు చూసి నవ్వే మీకు మీ మేకప్ల వెనక ఉన్న మీ కుళ్ళున మనసులు కనిపించడం లేదా? ఆండాలు ఆపు ప్లీజ్, అందరూ చూస్తున్నారు. పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకు వెళ్ళిపోవాలి? మీ ఫ్రెండ్స్ నన్ను వాటర్ ట్యాంకర్ అంటుంటే మీరు విగ్రహంగా నిలబడ్డారు కదా. మీరొక పల్లెటూరు మొద్దు. రమేష్ గారు, సిటీకొచ్చి మీ రక్తాన్ని మర్చిపోయారు. పదండి, ఇక ఈ దిక్కుమాలిన పార్టీలో నేనుండను. ఇక కారులో ఇద్దరూ తిరిగొస్తూ ఉంటారు. ఆండాలు ఏడుస్తూ రమేష్ మీద అరుస్తూ ఉంటుంది. చూసారా, మీ ఫ్రెండ్స్ నన్ను ఎంత మాట అన్నారో. నన్ను వాటర్ ట్యాంకర్ అంటే మీరు ఒక్క మాట కూడా అనలేదు. నా పరువు పోతుంటే మీకు కనీసం కోపం రాలేదా? మీరొక పల్లెటూరు మొద్దు రమేష్ గారు. సిటీకొచ్చి మీరు కూడా వాళ్ళలాగే మారిపోయారు. నాకు నా పల్లెటూరు నయం. రేపే నేను మా ఊరు వెళ్ళిపోతాను. అబ్బా, నేను ముందే చెప్పాను కదా ఆండాలు ఆ డ్రెస్ వేసుకోమని. నువ్వే వినలేదు. ఇప్పుడు నా మీద అరుస్తావేంటి? గౌన్ వేసుకుంటే నిన్నెవరూ అలా అనేవాళ్లే కాదు. నన్ను కనీసం ఒక్క పార్టీలోనైనా తలెత్తుకుని తిరగనివ్వవా నువ్వు? అంటే తప్పు నాదేనా? మీ పరువు నా బట్టల్లో ఉందా? ఇక నుండి మీ సిటీ పార్టీలు నాకొద్దు. మీ మోడర్న్ వేషాలు వద్దు. నన్ను అవమానించిన చోట నేను ఒక్క నిమిషం కూడా ఉండను. ఆండాలలా రమేష్ మీద విరుచుకుపడుతూ ఉండగా రమేష్కి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. కానీ లోపల బాధ కూడా ఉంది. రమేష్ కారుని పక్క కాపి తలబాదుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రమేష్ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ రావటంతో రమేష్ కోపంగా ఎవరు అని అడుగుతాడు. హలో, ఎవరు? అవతలి నుంచి చాలా స్వీట్గా, బావగారు గుర్తుపట్టలేదా? నేను స్వప్నని. అక్కుందా? ఒక్కసారి ఫోన్ అక్కకి ఇస్తారా ప్లీజ్? తనతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రమేష్ ఫోన్ ఆండాలికిస్తాడు. ఆండాలు కన్నీళ్లు తుడుచుకుంటూ ఫోన్ తీసుకుంటుంది. హలో స్వప్న, ఏంటే ఈ టైంలో కాల్ చేసావు? ఏమైంది?
అమ్మా నాన్న బాగున్నారా? అక్క, అందరూ బాగున్నారు, కానీ నేను ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను. నేను సిటీకి వస్తున్నాను. ఇక్కడ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలని డిసైడ్ అయిపోయాను. రేపు ఉదయమే ట్రైన్ ఎక్కుతున్నానక్క. ఆండాలు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ తన బాధను కూడా మర్చిపోయి, అవునా? నిజంగానా? ఎంత మంచి వార్త చెప్పావే తల్లి. సరే రావే, నువ్వొస్తే నాకు ఒక తోడుంటుంది. మీ బావగారు రైల్వే స్టేషన్కి వచ్చి నిన్ను దర్జాగా పికప్ చేసుకుంటారు. రేపు సాయంత్రం కల్లా నువ్వు మన ఇంట్లో ఉండాలి. వద్దక్క, నేను అక్కడ హాస్టల్లో ఉంటాను. మీకెందుకు ఇబ్బంది? పైగా బావగారికి కూడా ప్రైవసీ ఉండాలి కదా. ఏంటే హాస్టల్? మన ఇల్లు ఇక్కడ ఉండగా నీకు హాస్టల్లో ఉండే కర్మేంటే? మీ బావగారి ప్రైవసీ కంటే నీ చదువు ముఖ్యం. నువ్వు మా ఇంటికి వస్తున్నావు అంతే. రేపు మీ బావగారు వస్తారు, ఫోన్ పెట్టేయ్. ఆండాలు ఫోన్ కట్ చేసి రమేష్ వైపు విజయ్ గర్వంతో చూస్తుంది. రమేష్కేమీ అర్థం కాక తెల్లముఖం వేస్తాడు. ఇప్పుడే పార్టీలో గొడవైంది, ఇప్పుడు ఈ కొత్త సమస్య ఏంటా అని తలపట్టుకుంటాడు. ఆండాలు, ఇప్పుడే గొడవైంది కదా, మళ్ళీ మీ చెల్లెలు మన ఇంట్లో ఉండటం ఏంటి? తను హాస్టల్లో ఉంటేనే మంచిది కదా. నోర్మూయండి. నా చెల్లెలు హాస్టల్లో ఫుడ్ తింటూ ఉంటే నేను ఇక్కడ మీ తిట్లు తింటూ ఉండాలా? మన ఇంట్లోనే ఉంటుంది అంతే. రేపు స్టేషన్కి వెళ్ళి తీసుకురండి తనని, లేకపోతే నేను కూడా తనతో పాటు మా ఊరు వెళ్ళిపోతాను. ఇక రమేష్ చేసేది లేక కార్ స్టార్ట్ చేస్తాడు. రమేష్ సిటీ రైల్వే స్టేషన్లో తన కారు దగ్గర నిలబడి చాలా చిరాగ్గా ఉన్నాడు. రాత్రి పార్టీలో ఫ్రెండ్స్ అన్న మాటలు, ఆండాలు చేసిన హారతి సీను తననింకా పీడిస్తున్నాయి. ముఖం మార్చుకొని చేతిలో ఉన్న వాచ్ చూసుకుంటున్నాడు. దేవుడా, రాత్రి జరిగిన రచ్చ చాలదన్నట్టు ఇప్పుడు ఈ రెండోదొస్తుంది. ఆ ఆండాల్నే మార్చడం నా వల్ల కావటం లేదు. ఇప్పుడు ఈ మరదల పిల్లను కూడా భరించాలా? హాస్టల్లో ఉంటానంటే హాయిగా వదిలేయకుండా ఇంటికి పిలిచింది ఈ ఆండాలు. ఇది కూడా తలనిండా మల్లెపూలు పెట్టుకొని 1 కేజీ కాటుకు రాసుకొని వస్తే ఈ స్టేషన్లో కూడా నా పరువు పోవటం ఖాయం. వెస్టర్న్ డ్రెస్ అంటేనే వణికిపోయే ఆండాలు చెల్లెలంటే ఎలా ఉంటుందో ఏమో, ఊహించుకుంటేనే నాకు భయం వేస్తుంది. ఇక ట్రైన్ వచ్చి ఆగింది. అందరూ దిగుతున్నారు. ఇంతలో జనాల మధ్యలో నుంచి ఒక అమ్మాయి చాలా స్టైల్గా నడుచుకుంటూ రావటం రమేష్ కంటపడింది. అచ్చం సిటీ అమ్మాయిలా లెగిన్ ప్యాంటు, ఒక ట్రెండీ టాప్ వేసుకుని భుజాన ఒక స్టైలిష్ బ్యాగ్ తగిలించుకొని వస్తుంది. ముఖంలో ఒక తెలియని అమాయకత్వం ఉన్నా ఆమె వేషధారణ మాత్రం అల్ట్రా మోడ్రన్గా ఉంది. అది ఆండాలు చెల్లెలు స్వప్న అని తెలియగానే రమేష్ కళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యంతో విచ్చుకుంటాయి. రమేష్ దగ్గరికి వచ్చి స్వప్న కొంచెం సిగ్గుపడుతూ కళ్ళద్దాల మధ్యలో నుంచి చూస్తూ, నమస్తే బావగారు, బాగున్నారా? రమేష్ నోరెళ్ళబెట్టి చూస్తూ, ఆ నమస్తే స్వప్న, అసలు నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నువ్వే నా స్వప్నవి? మీ అక్క ఫోన్లో హాస్టల్ అని ఏదో గోల చేస్తుంటే నేను కూడా నువ్వు మీ అక్కలాగే బుట్ట బొమ్మలా వస్తావేమో అనుకున్నాను. కానీ నువ్వు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నావు స్వప్న. స్వప్న కిందకి చూస్తూ జుట్టు సవరించుకుంటూ, అదేం లేదు బావగారు, ఏదో సిటీకి వస్తున్నాను కదా, అక్క దగ్గరికి ఇలా వెళ్తే బాగుంటుందని తయారయ్యాను. మీరేమో ఫోటోల కంటే నిజంగానే చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అందుకే కొంచెం సిగ్గుగా ఉంది మీతో మాట్లాడడానికి. రమేష్ ఆ మాట విని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ, అబ్బో సిగ్గు కూడా పడుతున్నావా? పర్లే స్వప్న, ఇక్కడంతా మనవాళ్లే, పద కారులో వెళ్దాం. బ్యాగ్ ఇవ్వు, నేను పట్టుకుంటాను. స్వప్న బ్యాగ్ ఇస్తూ రమేష్ వేళ్లు తగలగానే ఒక్కసారిగా వణికినట్టయి సిగ్గుతో ఎర్రబడిపోతుంది. ఓ వద్దు బావగారు, నేను మోయగలను, మీకెందుకు శ్రమ? మా మరదలి పిల్ల, అంత మర్యాద వద్దులేమ్మా, పద పద వెళ్దాం అని నవ్వుతూ బలవంతంగా ఆ బ్యాగ్ అందుకుంటాడు. ఇక కారు ప్రయాణం మొదలవుతుంది. కారులో ఇద్దరు వెళ్తూ ఉంటారు. రమేష్ డ్రైవింగ్ సీట్లో ఉన్నా అతని చూపు మాత్రం అద్దంలో ఉన్న స్వప్నపైనే ఉంది. స్వప్న కిటికీలో నుంచి సిటీని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఏంటి స్వప్న, సిటీ ఎలా ఉంది? ఇక్కడంతా ఇలాగే ఫాస్ట్గా ఉంటుంది. నీకేవేవీ కొత్తగా అనిపించటం లేదా? మీ అక్కకైతే ఇక్కడ గాలి కూడా నచ్చదు. ఎప్పుడూ ఆ పల్లెటూరు ముచ్చట్లే చెప్తూ ఉంటుంది. బావగారు, అక్క వేరు నేను వేరు. అక్కకి సాంప్రదాయం అంటే ఇష్టం, కానీ నాకు మాత్రం అన్నీ నేర్చుకోవాలని ఉంది. ఈ బిల్డింగ్స్, ఈ రోడ్లు ఇవన్నీ చూస్తుంటే ఏదో నాకు కలలా ఉంది. కానీ బావగారు, నేను ఈ డ్రెస్ వేసుకోవడం అక్కకి నచ్చుతుందా? తను ఏమైనా తిడుతుందేమో. తిట్టడం ఏంటి స్వప్న, నిన్ను చూస్తే ఇప్పుడు షాక్ అవుతుంది మీ అక్క. కానీ నాకు మాత్రం నీ సెలెక్షన్ చాలా నచ్చింది. నువ్వు వచ్చం సిటీ హీరోయిన్లా ఉన్నావు. సాఫ్ట్వేర్ కోర్స్ అన్నావు కదా,
అది నీకు చాలా ఈజీగా ఉంటుంది. నేనే నీకు అన్ని విషయాల్లో గైడెన్స్ ఇస్తానులే. థ్యాంక్స్ బావగారు. మీరు హెల్ప్ చేస్తానంటే నాకేమీ భయం లేదు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్. నేను ఇక్కడ మోడర్న్గా ఉండాలని అనుకుంటున్నాను. అక్క ముందు మాత్రం నన్ను సపోర్ట్ చెయ్యండి. తను మళ్ళీ పాతకాలపు ముచ్చట్లు మొదలు పెట్టకుండా. ఖచ్చితంగా. నీకు నాకు మధ్య ఇది ఒక చిన్న అగ్రిమెంట్. ఆండాల ముందు నేను నీ వైపే ఉంటాను, సరేనా? స్వప్న నవ్వుతూ రమేష్ వైపు చూస్తుంది. ఇద్దరి మధ్య ఒక తెలియని సన్నని తీగ కదిలినట్టుగా అనిపిస్తుంది. రమేష్ మనసులో రాత్రి జరిగిన అవమానం మెల్లగా మరుగున పడిపోతుంది. కారు ఇంటి ముందు ఆగుతుంది. ఆండాలు గుమ్మం దగ్గర నిలబడి చేతిలో కాఫీ గ్లాస్ పట్టుకుని ఎదురు చూస్తుంది. స్వప్న కారులోంచి దిగ్గానే ఆండాలు పరుగునొస్తుంది. స్వప్న, వచ్చావా? ఎంతసేపటి నుంచి చూస్తున్నాను. ఏంటి ఇది? ఏంటి వేషం? లెగ్గిన్ ప్యాంట్లేంటి? ఆ పొట్టి చొక్కా ఏంటి? నిన్ను చూస్తుంటే మన ఊరి పడుచులా లేవే. ఆండాలు చెల్లెలు అంటే నలుగురు నవ్వుతారు. స్వప్న కంగారుగా రమేష్ వెనక నక్కుతూ, అదేం లేదక్కా, ఏదో జర్నీలో కంఫర్ట్గా ఉంటుందని వేసుకున్నానంతే. ఆ లోపలికి వెళ్ళాక చీర కట్టుకుంటానులే. ఆండాలు ఊరుకో, తను అసలే అలసిపోయి వచ్చింది. ఆ డ్రెస్లో ఏముందని? చాలా డీసెంట్గానే ఉంది కదా. నువ్వు ఊరికి ప్రతిదానికి పాతకాలపు క్లాసులు పీక మాకు. నీ పద్ధతులు నీవి, తన ఇష్టాలు తనవి. ఏంటండి రమేష్ గారు, ఇవాళ నా వైపు కాకుండా తన వైపు మాట్లాడుతున్నారు? మీకేమో ఈ సిటీ వేషాలన్నీ బాగా నచ్చుతాయి కదా. సర్లే స్వప్న, రా తల్లి, కాలు కడుక్కో. నీకోసం వేడివేడి అన్నము పచ్చడి సిద్ధం చేశాను. ముందే డ్రెస్ మార్చుకో. అక్క, నాకు ఆకలిగా లేదు, కొంచెం అలసటగా ఉంది. అలసిపోతే అన్నం తినకూడదా ఏంటి? ఈ సిటీ గాలి సోకి నీకు కూడా ఆకలి చచ్చిపోయిందా ఏమిటి? ఇక అందరూ భోజనానికి కూర్చుంటారు. ఆండాలు వడ్డిస్తోంది. స్వప్న కొంచెం కొంచెం తింటూ చాలా పద్ధతిగా ఉంది. రమేష్ కళ్ళు మాత్రం స్వప్నపైనే ఉన్నాయి. స్వప్న, కోర్స్ డీటెయిల్స్ అన్నీ చూశాను. రేపు నిన్ను కాలేజ్కి నేనే కారులో తీసుకెళ్తానులే. అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అంతా నేను చూసుకుంటాను. సరే బావగారు, నాకిక్కడెవరూ తెలియదు కదా, మీరే నా బాధ్యత తీసుకోవాలి. ఏంటండి రమేష్ గారు, తనకి దారి కూడా మీరే చూపిస్తారా ఏమిటి? తన చిన్న పిల్ల. అయినా కోర్స్ అంటే బయట తిరగడం కాదు స్వప్న. ముందు ఇక్కడ వంటింట్లో పని నేర్చుకో. రేపు అత్తారింటికి వెళ్తే నా పరువు తీయకో. అక్క ప్లీజ్, ఇప్పుడు ఆ మాటలు ఎందుకు? బావగారు నాకు హెల్ప్ చేస్తా అన్నారు కదా. అవునండాలు, తనకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు నీ ప్రపంచం నుంచి బయటికి రావు. స్వప్న, నీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు. నేను ఆఫీస్ వర్క్ తర్వాత నీ క్లాసులు చెప్తానులే. థ్యాంక్స్ బావగారు, మీ అంత మంచివారు ఎవరు ఉండరు. అబ్బా, ఆండాల నోటి నుంచి ఎప్పుడూ పల్లెటూరు మొద్దు అని అనిపించుకునే నాకు స్వప్నిలా మంచివారు అని పొగుడుతుంటే ప్రాణం లేచొస్తుంది. ఈ స్వప్న నిజంగానే చాలా స్వీట్గా ఉంది. స్వప్న తన ఫోన్లో ఏదో చూసుకుంటుంది. ఆండాలు జడవేసుకుంటూ స్వప్న వైపు చూస్తుంది. ఏంటే స్వప్న, ఆ ఫోన్లో ఏముంది? ఎప్పుడు అందులోనే తలదూరుస్తావు? బావగారు ఏదో సరదాగా చెప్పారు కానీ ఆ వింత డ్రెస్సులు వేసుకోకు. అవి మన ఆండాలు బ్రాండ్కి సెట్ అవ్వవు. అక్క, బావగారు చాలా మోడర్న్ కదా, తను నిన్నెప్పుడూ ఇలా ఉండమని అనలేదా? సిటీలో అందరూ అలాగే ఉంటారు. నీకు ఆ మోడర్న్ డ్రెస్సులు కూడా బాగుంటాయక్క, ట్రై చేయొచ్చు కదా అంటాడు. రోజు అదే గొడవ. కానీ నేను విన్ను కదా, నా పద్ధతి నాదే. కానీ స్వప్న, నువ్వు మాత్రం జాగ్రత్త. ఈ సిటీ మనుషులు పైన ఒకలాగుంటారు, లోపల ఇంకోలా ఉంటారు. కానీ మీ బావగారు మాత్రం బంగారం. నిన్ను తన సొంత చెల్లెల్లా చూసుకుంటారు. సొంత చెల్లెలా? బావగారి కళ్ళల్లో నేను చూసింది అది కాదక్క. తనకి నా స్టైల్ నచ్చింది. నిన్ను చూసి బోరు కొట్టినట్టున్నాడు. అందుకే నా వైపు అలా చూస్తున్నాడు. అవునక్క, బావగారు చాలా మంచివారు. నా చదువుకి హెల్ప్ చేస్తా అన్నారు. నేను కూడా తనకి ఏ ఇబ్బంది కలగకుండా ఉంటాను. రమేష్ తన గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. పక్కనే ఆండాలు నిద్రపోతున్నట్టుంది. రమేష్ మనసులో స్వప్న రూపమే కదులుతుంది. తనలో తాను మురిసిపోతూ మెల్లగా గొనుక్కుంటూ ఉన్నాడు. అబ్బా, స్వప్న ఎంత చక్కగా ఉంది. ఆ లెగిన్ ప్యాంట్లో తనచ్చం హీరోయిన్లా ఉంది. తన మాటలు, ఆ సిగ్గు అన్నీ చాలా బాగున్నాయి. ఆండాల్లాగా ఎప్పుడు విసుక్కోదు. తనకి మోడ్రన్ లైఫ్ అంటే ఇష్టం. తనతో ఉంటే నా ఆఫీస్ టెన్షన్లన్నీ పోయేలా ఉన్నాయి. తనిక్కడే ఉంటే ఎంత బాగుండో. రేపు తన కాలేజ్కి వెళ్తుంటే నేనే కార్లో డ్రాప్ చేస్తాను. ఆ ప్రయాణంలో తనతో మనసు విప్పి మాట్లాడాలి. ఈ ఆండాలు ఎప్పుడు నిద్రపోతుందో ఏంటో. స్వప్న, స్వప్న, నీతో మళ్ళీ కారులో ఎప్పుడు వెళ్తానా అనుంది. రమేష్ అలా తనలో తాను నవ్వుకుంటూ గాల్లో సైగలు చేస్తూ ఉంటే సడన్ గా ఆండాలు కళ్ళు తెరిచి లేచి కూర్చుంటుంది. రమేష్ని చూసి వింతగా మొహం పెడుతుంది. ఏవండి రమేష్ గారు,
లేవండి. ఏంటి నిద్రలో కూడా గాల్లో ఇడ్లీలు పంచుతున్నారా ఏంటి? ఇందాక నుంచి చూస్తున్నాను మీరు అటు ఇటు తిరుగుతూ మంచ పక్క నిలబడి స్వప్న స్వప్న అని ఎందుకు కలవరిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది మీకు? ఈ అర్ధరాత్రి పూట ఆ వెకిల్ నవ్వలేంటి? మీరు మనుషుల్లా లేరే, ఏదో దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నారేంటి? ఆ మాటకు రమేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి షాక్లో విగ్రహంలో ఉండిపోతాడు. గబగబా కర్చీఫ్తో చెమటలు దుడుచుకుంటూ, వామ్మో ఆండాలు, నువ్వెప్పుడు లేచావు? నువ్వు నిద్రపోతున్నావు అనుకున్నాను. స్వప్నాని నేనెప్పుడన్నాను? నీకేదో చెవుల్లో తుప్పు వదిలినట్టుంది, లేకపోతే కలొచ్చుంటుంది. నేను కేవలం నడు నొప్పి వస్తే అటు ఇటు తిరుగుతున్నాను అంతే. నడు నొప్పి వస్తే ఎవరైనా మరదల పేరు కలవరిస్తారా ఏమిటి? మీ మాటలు నేను స్పష్టంగా విన్నాను. ప్యాకేజ్ అంటున్నారా, లేక మరదల పిల్ల చదువు గురించా? ఆ ముఖంలో మెరుపు చూస్తుంటే ఏదో తతంగం నడుస్తున్నట్టే ఉంది. ఏమైంది మీకు? ఏంటి అర్ధరాత్రి విన్యాసాలు? రాత్రి పార్టీలో అవమానం జరిగిందన్నారు కదా, ఆ బాధలో ఉండాలి గాని ఇలా పల్టీలు కొట్టడం ఏమిటి? అబ్బా అదేం లేదులే అండాలు. అది ఆఫీస్లో ఒక కొత్త సాఫ్ట్వేర్ ప్యాకేజ్ గురించి ఆలోచిస్తున్నాను. ఆ ప్యాకేజ్ పేరు స్వప్న ఏమో అని నీకు భ్రమ కలిగి ఉండొచ్చు. కంపెనీ వల్ల ఆ పేరు పెట్టారేమో అని డౌట్ వచ్చింది. అయినా మీ చెల్లెలు మన ఇంటికి వచ్చిందిగా, తన కోర్స్ అడ్మిషన్ గురించి టెన్షన్ పడుతున్నాను. అంతకు మించి ఇంకేమీ లేదు. ప్లీజ్ నన్ను అనుమానించుకో, వెళ్ళి పడుకో. ప్యాకేజీ పేరా? మీరేమో ఆఫీసులో పరువు పోయిందని రాత్రి నుంచి ఏడుస్తున్నారు అనుకున్నాను. తీరా చూస్తే నిద్రలో కూడా సాఫ్ట్వేర్ ప్యాకేజీల మీద ప్రేమేంటి? మీ మొహం చూస్తుంటే ఏదో దొంగ నవ్వు కనిపిస్తోంది. నిజం చెప్పండి రమేష్ గారు, ఆ మరదల పిల్ల వచ్చాక మీలో ఏదో ఒక కొత్త రకమైన హుషారు కనిపిస్తోంది. ఇది ఆఫీస్ వల్ల వచ్చిందైతే కాదు, ఆ మరదల పిల్ల వేసిన ఆ మాయ వల్ల వచ్చినట్టుంది. రేపు మీ సంగతి తేలుస్తా. ఆ స్వప్నని కూడా అడుగుతా, బావగారు నిద్రలో ఏం సాఫ్ట్వేర్ కనిపెడుతున్నారో కొనుక్కుంటా. అబ్బా అండాలు, నీ అనుమానం తగలయ్యా. తను నీ చెల్లెలు, అంటే నాకు మరదలు. తన సిటీకి కొత్త కదా అని ఏదో బాధ్యతగా హెల్ప్ చేస్తున్నాను. నువ్వు ప్రతిదానికి ఇన్స్పెక్టర్ లాగా సాగదీకు. నిద్రపో. రేపు ఉదయం త్వరగా లేచి వంటలు మొదలు పెట్టాలిగా. సర్లేండి, ప్రస్తుతానికి నిద్రపోతున్నాను. కానీ నాకు మాత్రం ఏదో తేడాగానే అనిపిస్తుంది. మీ ఆఫీస్ కన్నా ఎక్కువ కాన్సన్ట్రేషను ఆ మరదల గారి డౌట్ల మీద ఉండనట్టుంది. రేపు మీరు స్టేషన్కి వెళ్తారో లేక కాలేజీకి వెళ్తారో చూస్తాను. ఆండాలు మళ్ళీ పడుకుంటుంది. కానీ రమేష్కి మాత్రం నిద్ర పట్టదు. గుండెలు బాదుకుంటూ దొరికిపోయానేమోనన్న భయంతో వణికిపోతాడు. రమేష్ ఒక చిరునవ్వుతో నిద్రపోవాలని చూసినా ఆండాళ్ళ మాటలు అతన్ని ఒక కొత్త లోకంలో విహరించేలా చేస్తున్నాయి. ఉండవే, ముందు నాన్నకి ఫోన్ చేస్తాను. హలో నాన్నా, స్వప్న వచ్చేసింది నాన్నా. వచ్చేసిందా తల్లి? అమ్మయ్యా, నా ప్రాణం లేచొచ్చింది. ట్రైన్ ఏమైనా లేట్ అయిందా? రమేష్ బాబు స్టేషన్కి వచ్చారా? చూడాండాలు, స్వప్న ఇంకా చిన్నపిల్లే. పల్లెటూరు అమాయకత్వం ఇంకా పోలేదు. ఆ సిటీలో మనుషులు ఏవేవో మాయ మాటలు చెప్తారు. తనని అస్సలు బయటకు వదలొద్దు. రమేష్ బాబుతో కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. అవునానా, రమేష్ గారే వెళ్ళి స్టేషన్లో పికప్ చేసుకున్నారు. మీరు చెప్పినట్టే తనని కళ్ళల్లో పెట్టి చూసుకుంటానులే నాన్న. ఇక్కడ తను హాస్టల్కి వెళ్తానన్నా నేను ఒప్పుకోలేదు. మా ఇంట్లోనే ఉంటుందిలే. మన ఇల్లుండగా దానికి హాస్టల్లో ఉండే కర్మ ఏంటి నాన్న? మంచి పని చేసావు తల్లి. అక్క దగ్గరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ కోర్స్ ఏదో త్వరగా ముగించమని చెప్పు. ఈలోగా మనం ఇక్కడ మంచి సంబంధం చూద్దాం. అల్లుడు గారు ఏరి, ఓసారి ఫోన్ ఇవ్వు. రమేష్ గారు పక్కనే ఉన్నారండి. సరే నాన్న, రమేష్ గారితో మీరు తర్వాత మాట్లాడదురు గాని తను కొంచెం ఆఫీస్ పని మీద టెన్షన్లో ఉన్నారు. ఉంటాను నాన్నా. ఆండాల్ ఫోన్ పెట్టేసి రమేష్ వైపు చూస్తుంది. ఏవండి, ఇన్నారు కదా, మా నాన్న చెప్పారు స్వప్నని జాగ్రత్తగా చూసుకోవాలని. తనని ఎలా పికప్ చేసుకున్నారో ఎలా చూసుకుంటారో నా కళ్ళన్నీ మీ మీదే ఉంటాయి. వింటున్నారా రమేష్ గారు? రమేష్ విసుగ్గా మొహం పెట్టి, అబ్బో ఆండాలు, ఇంక చాలు నీ పురాణం. మీ నాన్నకి ఓవర్ యాక్షన్ కొంచెం ఎక్కువే. తను చిన్నపిల్ల, జాగ్రత్తగా చూసుకోవడానికి ఏముంది? తనకి కాలేజ్ అడ్మిషన్ ఉంది, ఆ పని చూసుకోవాలి. అనవసరంగా హైప్ ఇవ్వకు. నా ఆఫీస్ ఫైల్ ఎక్కడ పెట్టావో అవి చూడు ముందు అని రమేష్ కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఆండాలు వింతగా చూస్తుంది. ఇక అందరూ భోజనానికి కూర్చుంటారు. కాసేపటికి ఆండాలు వడ్డిస్తుంది. స్వప్న చాలా పద్ధతిగా తింటూ రమేష్ వైపు దొంగచాటుగా చూస్తుంది. ఏవండి, రేపు స్వప్నకి కాలేజీలో అడ్మిషన్ ఉంది కదా, తనకి ఏమేం బుక్స్ కావాలో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటో మీరే చూడాలి.
పాపం తనకి ఇవేమీ తెలియదు కదా. ఆ, ఖచ్చితంగా అండాలు. రేపు నేనే స్వప్నని కాలేజ్కి తీసుకెళ్తాను. బుక్స్, పెన్లు అన్నీ నేనే కొనిపిస్తాను. తన అడ్మిషన్ ప్రాసెస్ అంతా నేనే దగ్గరుండి చూసుకుంటాను. నువ్వు వంటింట్లో గరిటి తిప్పుకో, ఇవి నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ బావగారు, మీ అంత మంచివారు ఎవరు ఉండరు. నాకు సిటీ రోడ్లన్నీ కొత్తే, మీరు తోడుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. చూసారా రమేష్ గారు, నా చెల్లెలు ఎంత అమాయకురాలో. సరేలే, రేపెళ్ళి ఆ పని పూర్తి చేసి రండి. తనని మాత్రం ఎక్కడా వదిలిపెట్టకండి. కాలేజీలో అడ్మిషన్ అయిపోయాక రమేష్ స్వప్నం తీసుకొని ఇంటికి వస్తున్నాడు. దారిలో ఒక ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది. రమేష్ కారు ఆపాడు. స్వప్న, అడ్మిషన్ అయిపోయిందిగా, కొంచెం సేపు అలా బయట కూర్చుందావా? ఇదిగో ఈ ఐస్ క్రీమ్ బండి దగ్గర ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది, తింటావా? అయ్యో, అక్క తిడుతుందేమో బావగారు, మరి లేట్ అయిపోతుంది కదా. అమ్మో, ఆండాల గురించి నీకు తెలీదు. తను సీరియల్స్ చూస్తూ మనల్ని మర్చిపోతుంది. పద, మనం ఎంజాయ్ చేద్దాం. ఇక ఇద్దరు ఐస్ క్రీమ్స్ తింటూ రమేష్ స్వప్న వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. బావగారు, మీరు నాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్. మీకు నా మీద ఎందుకు ఇంత ఇష్టం? అక్క పల్లెటూరి పద్ధతుల్లో ఉంటే మీరు విసుక్కుంటున్నారు కదా, మరి నా మోడర్న్ డ్రెస్సులు మీకు ఎలా నచ్చాయి? రమేష్ మెల్లగా స్వప్న చేతికి తగిలేలా ఐస్ క్రీమ్ అందిస్తూ, అదే మ్యాజిక్ స్వప్న. నీలో సిటీ గ్రేస్ ఉంది. నువ్వు చదువుకొని పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. నీకే కష్టం వచ్చినా నీ బావున్నాడని మర్చిపోకు. ఐస్ క్రీమ్ బాగుంది కదా? చాలా బాగుంది బావగారు. మీరుంటే నాకు ఐస్ క్రీమ్ కన్నా తీయగా ఉంటుంది నా లైఫ్. ఇక కారులో ఇద్దరూ తిరిగొస్తూ ఉంటారు. రమేష్ డ్రైవింగ్ చేస్తూ అద్దంలో స్వప్నని చూసి నవ్వుతూ ఉంటాడు. స్వప్న కూడా బావగారి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి స్వప్న, ఐస్ క్రీమ్ తిన్నాక నీ మొహం వెలిగిపోతుంది? కాలేజ్లో అడ్మిషన్ కూడా అయిపోయిందిగా, ఇక నుంచి నీకే టెన్షన్ లేదు. రోజు నేనే నిన్ను డ్రాప్ చేస్తాను, నేనే పికప్ చేసుకుంటాను. ఏమంటావు? బావగారు, మీకు ఆఫీస్ పనులు అవి ఉంటాయి కదా, నా కోసం అంత శ్రమ ఎందుకు? పైగా అక్కేమైనా అనుకుంటుందేమో అని కొంచెం భయంగా ఉంది బావగారు. మీ అక్కకి అన్ని అనుమానాలే స్వప్న. తనకి ఈ లోకం గురించి తెలీదు. నేనేదో నీ చదువు కోసం చేస్తున్నానని చెప్తే సరిపోతుంది. అసలు నీలాంటి ఒక స్మార్ట్ అమ్మాయి నా పక్కనుంటే నా ఆఫీస్ టెన్షన్లన్నీ పారిపోతే తెలుసా? అండాలకి ఇవేమీ అర్థం కావు. తను ఇంకా ఆ పాతకాలపు సీరియల్స్లోనే ఉండిపోయింది. అక్క పద్ధతి అక్కదే బావగారు, కానీ నాకు మాత్రం మీతో కారులో ఇలా తిరగడం చాలా ఇష్టంగా ఉంది. మీరు మాట్లాడుతుంటే అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. నిజంగానా? అయితే ఇక నుంచి రోజు మన ప్రయాణం ఇలాగే సాగుతుంది. ఇది కేవలం మన ఇద్దరి మధ్య సాఫ్ట్వేర్ ప్యాకేజ్ సీక్రెట్, ఓకేనా? స్వప్న నవ్వుతూ బావగారి వైపు చూస్తుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కారు ఇంటి ముందు ఆగింది. ఆండాలు వరండాలో కూర్చొని పేపర్ చూస్తూ ఎదురు చూస్తుంది. రమేష్ స్వప్న కారులోంచి దిగ్గానే ఆండాలు అరుస్తుంది. ఏవండి, ఏంటింత లేటు? అడ్మిషన్కి ఇంతసేపా? లేక దారిలో ఏమైనా షాపింగ్లు చేశారా ఏంటి? అబే, అదేం లేదాండాలు. కాలేజీలో విపరీతమైన రష్ ఉంది. లైన్లో నిలబడ్డానికే 3 గంటలు పట్టింది. పాపం స్వప్న కూడా చాలా అలసిపోయింది. అడ్మిషన్ కార్డు చూడు కావాలంటే. అవునక్క, చాలాసేపు పట్టింది. బావగారు పాపం నా కోసమని ఎండ్లో నిలబడ్డారు కూడా. అవునా, రమేష్ గారు ఎండ్లో నిలబడ్డారా? అయితే ఏదో పెద్ద వింతే జరుగుండాలి. సర్లే స్వప్న, నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా. నీకోసం వేడివేడి అన్నం సిద్ధంగా ఉంది. రమేష్ గారు, మీరు కూడా రండి, ఆకలేస్తుంది కదా. నేను ఇప్పుడే రానండాలు, నాకు కొన్ని ఆఫీస్ కాల్స్ ఉన్నాయి, మీరు తినండి అని రమేష్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక ఇంటి వెనుకున్న గార్డెన్, మంచి వెన్నెలుంది, చల్లటి గాలి వీస్తోంది. స్వప్న ఒక టేబుల్ ల్యాంప్ కింద కూర్చొని కొత్తగా తెచ్చుకున్న బుక్స్ చదువుకుంటుంది. అప్పుడే ఆండాలు ఒక ప్లేట్లో ఫుడ్ పట్టుకుని అక్కడికి వస్తుంది. ఏంటే స్వప్న, ఈ అర్ధరాత్రి పూట చదువు? ఇప్పటికే కళ్ళు వాచిపోయాయి. బావగారు చెప్పారని మరీ అంత కష్టపడకు తల్లి. ఇదిగో ఈ పాలు తాగి ఫుడ్ తిని పడుకో. అక్క ప్లీజ్, బావగారు రేపు పొద్దున్నే సబ్జెక్ట్స్ మీద డౌట్స్ అడుగుతానన్నారు. చదువుకోకపోతే బాగుండదు కదా అక్క. తను నా కోసం అంత కష్టపడతంటే నేను ఇలా ఉండలేను కదా. ఏంటో మీ బావగారు నిన్ను కలెక్టర్ చేసేలా ఉన్నారు. సరేలే, తిని పడుకో, నేను లోపలికి వెళ్తున్నాను, నిద్ర వస్తుంది. ఆండాలు లోపలికి వెళ్ళగానే రమేష్ మెల్లగా పిల్లిలా అడుగులు వేస్తూ గార్డెన్లోకి వస్తాడు. స్వప్న పక్కన కూర్చుంటాడు. ఏంటి స్వప్న, మా ఇంట్లోని పట్టపురాణి గారు నిన్ను వదిలేశారా? ఏం చదువుతున్నావు?
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బావగారు, మీరిక్కడేం చేస్తున్నారు? అక్క చూస్తే గొడవ అవుతుంది. తను ఇప్పుడే వెళ్ళింది. మీ అక్క నిద్రపోతుంది స్వప్న. నీకేమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తానన్నాను కదా. ఇదిగో ఈ పాయింట్ చూడు. ఇక్కడ మనం కోడ్ రాసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అచ్చం మన రిలేషన్ లాగే. బావగారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? నాకు కొంచెం భయంగా ఉంది. రమేష్ స్వప్నకి చాలా దగ్గరగా కూర్చొని బుక్స్ అన్ని చూపిస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య ఒక వింతైన సైలెన్స్ అలుముకుంది. చూశారుగా, బావా మరదళ్ళ మధ్య చిగురిస్తున్న ఈ సరసం ఎటు దారి తీయబోతుంది? అమాయకురాలనుకున్న స్వప్న మనసులో అసలు ఏముంది? ఐస్ క్రీమ్ తిన్న ఈ స్వీట్ మూమెంట్స్ ఆండాల్ కాపురానికి చేదును మిగిలిస్తాయా? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్లో చూడాల్సిందే. అమాయకపు ఆండాలు తన చేతులతో తన భర్తని చెల్లెలకి అప్పగించేలా అడ్మిషన్ల పేరుతో బయటికి పంపింది. మరి ఈరోజు ఆ సాన్నిహిత్యం ఏ తీరానికి చేరిందో చూద్దాం. రమేష్ అద్దం ముందు నిలబడి చాలా హుషారుగా తయారవుతున్నాడు. పదే పదే జుట్టు సర్దుకుంటూ ఖరీదైన పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ హమ్మింగ్ చేస్తున్నాడు. స్వప్న కూడా ఒక ట్రెండీ కుర్తా లెగిన్ వేసుకుని ముస్తాబాయ్ హాల్లోకి వస్తుంది. అప్పుడే ఆండాల్ ఫోన్ రింగ్ అవుతుంది. అది వాళ్ళ నాన్నగారి ఫోన్ కాల్. నాన్న ఫోన్ చేస్తున్నారు. ఆగండి ఆగండి, అందరూ ఇక్కడే ఉండండి. హలో నాన్న, బాగున్నారా? బాగున్నాను తల్లి. స్వప్న ఎట్టా ఉంది? కాలేజ్కి రెడీ అయ్యిందా? నిన్న అడ్మిషన్ అయ్యిందిగా. ఇవాళ ఫస్ట్ క్లాస్ కదా, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పు. రమేష్ బాబు ఉన్నారా? అవునాన్న, రమేష్ గారు కూడా అచ్చం సినిమా హీరోలా రెడీ అయ్యారు. తనని కాలేజీలో డ్రాప్ చేస్తారట. ఉండండి, స్వప్నకిస్తాను, మాట్లాడుదురు గాని. ఆండాలు ఫోన్ స్వప్నకిస్తుంది. రమేష్ దొంగచాటుగా స్వప్న వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. నాన్న, రెడీ అయ్యి నాన్న. బావగారు ఇప్పుడే తీసుకెళ్తున్నారు, మీరేమీ కంగారు పడకండి. చూడమ్మా స్వప్న, సిటీ చాలా ప్రమాదకరమైంది తల్లి. ఎక్కడా ఆగకుండా నేరుగా కాలేజీకే వెళ్ళాలి. రమేష్ బాబు బిజీగా ఉంటారుగా, తనకి ఎక్కువ శ్రమ ఇవ్వబాకు. బావగారి మాట వింతల్లి. మీ అక్కక లోకం తెలియదు. రమేష్ బాబుకోసారి ఫోన్ ఇవ్వమ్మా. స్వప్న ఫోన్ రమేష్కి ఇస్తుంది. రమేష్ గొంతు సవరించుకొని చాలా పద్ధతిగా మాట్లాడతాడు. నమస్తే మామయ్య గారు. ఏం పర్లేదు మామయ్య. స్వప్న మా ఇంటి పిల్లే కదా, తనకి ఏ లోటు రాకుండా చూసుకోవడం నా బాధ్యత. కాలేజ్కి నేనే దగ్గరుండి తీసుకెళ్తాను. అక్కడ ప్రొఫెసర్స్ అందరూ నాకు తెలుసు. మీరు అసలు టెన్షన్ పడకండి, నేనున్నాను కదా. అదే మీ మీద నమ్మకంతోనే పంపించాను అల్లుడు గారు. చాలా థ్యాంక్స్ అండి. సరే ఆండాలు, జాగ్రత్తమ్మా తల్లి. ఫోన్ పెట్టేశాక ఆండాలు మురిసిపోతూ రమేష్ వైపు చూస్తుంది. రమేష్ గారు, మా నాన్నకి మీరంటే ఎంత గౌరవమో చూసారా? స్వప్న, బావగారు నీకోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో చూడు. వెళ్ళండి తల్లి, కాలేజీకి లేట్ అయిపోతుంది, జాగ్రత్తగా వెళ్ళరండి. సరే ఆండాలు, మేం బయలుదేరుతున్నాం. సాయంత్రం వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా? ఏమి వద్దులే రమేష్ గారు, మీరు క్షేమంగా వెళ్ళి వస్తే చాలు. పదవే స్వప్న, టైం అవుతుంది. రమేష్ స్వప్న కలిసి హుషారుగా బయటికి వెళ్తారు. ఆండాలు తలుపు దగ్గర నిలబడి వాళ్ళని సాగనంపుతుంది. ఇక ఉదయం 10:30 గంటలకి ఆండాలు హుషారుగా పాటలు పాడుకుంటూ బెడ్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. మంచం కింద ఊడుస్తూ ఉండగా ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. వంగి చూస్తే అది స్వప్న కాలేజ్ ఐడి కార్డ్. షాక్ అవుతుంది. అమ్మో, స్వప్న ఐడి కార్డు ఇక్కడే వదిలేసిందా? ఇప్పుడు కాలేజీ లోపలికి ఎలా రానిస్తారు? ఫస్ట్ రోజు ఇలా జరిగితే పాపం తను ఎంత టెన్షన్ పడుతుందో. రమేష్ గారికి ఫోన్ చేద్దామంటే ఆయనేమో డ్రైవింగ్లో ఫోన్ ఎత్తరు. సరే, నేనే స్వయంగా వెళ్ళి ఇచ్చొస్తాను. ఎలాగో ఆ కాలేజ్ ఎలా ఉంటుందో చూడలేదు కదా, నేను కూడా ఒక ఆటో పట్టుకుని వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను. ఆండాలు తన పట్టుచీర కట్టుకుని తలనిండా పూలు పెట్టుకుని బయటకు వస్తుంది. ఒక ఆటోలో కాలేజ్కి వెళ్తుంది. కానీ కాలేజ్ గేటు దగ్గర రమేష్ కారు కనిపించదు. ఆండాలుకి కొంచెం అనుమానం మొదలవుతుంది. పక్కనే ఉన్న పార్కు దగ్గర కారుని చూసి ఆండాలు షాక్ అవుతుంది. గొడుగు అడ్డం పెట్టుకుని వేగులక్కలాగా పార్కులోకి వెళ్తుంది. ఒక అందమైన చెట్టు కింద బెంచ్ మీద రమేష్, స్వప్న కూర్చొని ఉన్నారు. రమేష్ స్వప్నకి ఐస్ క్రీమ్ తినిపించడానికి ట్రై చేస్తున్నాడు. సడన్ గా ఆండాలు గొడుగు పక్కకి జరిపి ప్రత్యక్షమవుతుంది. రమేష్ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ గాలిలో ఎగిరి రమేష్ ముక్కు మీద పడుతుంది. ఓహో, కాలేజీలో పాఠాలంటే ఇవేనా రమేష్ గారు? నా చెల్లెలకి మీరిస్తున్న కోచింగ్ ఇదేనా? వంటింట్లో గరిటె తిప్పే ఆండాలకి ఏమీ తెలియదు అనుకున్నారా? ఐడి కార్డు ఇంట్లో వదిలేసి ఇక్కడ షికార్లా?
అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ముక్కు మీదున్న ఐస్ క్రీం తుడుచుకుంటూ ఒక్క క్షణం షాకులో ఉండిపోయి వెంటనే తన మైండ్లో ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మొహంలో విపరీతమైన సీరియస్నెస్ని, బాధని నటిస్తూ, అండాలు, నువ్విక్కడేం చేస్తున్నావు? అసలు నా మీద నీకింత నమ్మకం లేదా? స్వప్న, చూసావా మీ అక్క నన్ను ఎలా అనుమానిస్తుందో? నీ ఐడి కార్డ్ నువ్వు మర్చిపోయావని తెలిసాక తను ఎంత బాధపడిందో నీకైనా తెలుసా అండాలు? నేనేంటి అనుమానించడం? మీరు కాలేజీకి కాకుండా పార్కుకి వచ్చి ఐస్ క్రీం తింటుంటే ఇంకేమనుకోవాలి? పిచ్చా అండాలు, కాలేజ్ గేటు దగ్గరికి వెళ్ళాక స్వప్న బ్యాగ్లో వెతికితే ఐడి కార్డు లేదు. ఫస్ట్ డేనే ఇలా జరిగిందని ఈ పిచ్చి పిల్ల అక్కడే ఆడటం మొదలుపెట్టింది. అక్క చూస్తే తిడుతుంది, బావగారు నేను కాలేజ్కి వెళ్ళను, ఇంటికి కూడా రానని మొండికేసింది. తనను అలా ఏడుస్తూ ఇంటికి తీసుకెళ్తే నువ్వు తట్టుకోలేవని, తన మైండ్ ఫ్రీ అవ్వాలని ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చాక కూడా తను ఏడుస్తూనే ఉంది. కనీసం ఈ ఐస్ క్రీమ్ అయినా తింటే కొంచెం కూల్ అవుతుందని నేనేదో బ్రతిమలాడుతుంటే నువ్వొచ్చి నన్ను నిలదీస్తావా? అసలు నీకు మా మీద కొంచెం కూడా నమ్మకం లేదు కదా అండాలు? నిజంగానా రమేష్ గారు? మరి స్వప్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఐడి కార్డు నా దగ్గరే ఉంది కదా, ఇందాకే బెడ్ కింద చూశాను. రమేష్ ప్లాన్ని అర్థం చేసుకుని వెంటనే ఏడుపు మొహం ఆపేసి, అవునక్క, బావగారు ఎంత చెప్పినా నేను వినలేదు. నా వల్ల మీకు అవమానం జరుగుతుందని భయపడ్డాను. బావగారే పాపం బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు. నీకు ఐస్ క్రీం తినిపిస్తాను, ఏడవకని బావగారు ప్రాధేయపడుతున్నారక్క. చూసావా, నేనొచ్చింది నీ చెల్లెలతో, ఏదో తెలియని అమ్మాయితో కాదుగా. నీ సొంత రక్తం మీద కూడా నీకు అనుమానమేనా అండాలు? పల్లెటూరు మొద్దువి అని నన్ను తిట్టావు, సర్లే, కానీ నా క్యారెక్టర్ని కూడా శంకించావుగా. పద స్వప్న, ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడెవరికి మన మీద నమ్మకం లేదు. అయ్యో క్షమించండి రమేష్ గారు, ఏదో కంగారులో అలాగనేశాను. మీరంటే నాకు ప్రాణం కదా, అందుకే అలా అనిపించింది. పదండి ఇంటికి, నేను ఈవేళ మీకు ఇష్టమైన పకోడీలు చేస్తాను. కారులో రమేష్ డ్రైవింగ్ చేస్తున్నాడు. పక్కన ఆండాలు ఐడి కార్డు పట్టుకుని అమాయకంగా కూర్చుంది. వెనక సీట్లో స్వప్న రమేష్ని అద్దంలో చూస్తూ నవ్వుకుంటుంది. రమేష్ తన కాలర్ ఎగరేస్తూ మనసులో మురిసిపోతున్నాడు. అబ్బా, ఏం ప్లాన్ వేసావురా రమేష్? ఆండాలు గొడుగు పట్టుకుని రాగానే నా గుండె ఆగినంత పనైపోయింది. కానీ ఐడి కార్డు సాకు దొరకగానే సీను మొత్తం రివర్స్ చేసేసాను. ఇప్పుడు ఆండాలే మనకి సారీలు చెప్తుంది. ఐ ఆమ్ ద గ్రేట్. ఇక ఇంటికి చేరుకున్నాక రాత్రి 9 గంటలకి హాల్లో టీవీలో ఒక పాతకాలం నాటి కుటుంబ కథా చిత్రం వస్తుంది. అందులో హీరో తన భార్య చెల్లెల్ని కూతురులా చూసుకుంటున్నాడు. రమేష్, ఆండాలు, స్వప్న ముగ్గురు సోఫాలో కూర్చుని సినిమా చూస్తున్నారు. ఆండాల సినిమా చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆండాలు కళ్ళు తుడుచుకుంటూ, అబ్బో చూసారా రమేష్ గారు, ఆ సినిమాలో బావగారు ఎంత మంచివారో. తన భార్య చెల్లెల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో కదూ. ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి. అవును అవునండాలు, పాత సినిమాల్లో అలాగే చూపిస్తారులే. ఇప్పుడు కూడా బావలు మంచి వాళ్ళే ఉంటారు. కరెక్ట్గా చెప్పారు రమేష్ గారు. ఈవేళ పార్కులో జరిగిన విషయం ఆలోచిస్తుంటే నాకే సిగ్గుగా ఉంది. ఆ సినిమాలో హీరోలాగే మీరు కూడా మా స్వప్న గురించి ఎంత తాపత్రయపడ్డారు. తను ఏడుస్తుంటే చూడలేక ఐస్ క్రీం తినిపిస్తూ ఓదార్చారు. నా భర్త దేవదూతని ఈవేళ అర్థమైంది. స్వప్న, చూసావా నీ బావగారు ఎంత త్యాగమూర్తో? లోకం మనల్ని ఎంత అపార్థం చేసుకున్నా ఆయన మాత్రం నిన్ను నీడలా కాపాడతారు. నిజమే అక్క, బావగారు లేకపోతే ఈవేళ నా పరిస్థితి ఏమయ్యేదో. ఆ ఐస్ క్రీం తిన్నాక కానీ నా మనసు కుదుట పడలేదు. అవును తల్లి, అందుకే అంటాను మన పల్లెటూరు మనుషులు మనసులు బంగారం అని. రమేష్ గారు సిటీలో ఉన్న ఆ పల్లెటూరి మమకారాన్ని అసలు మర్చిపోలేదు. మీరిద్దరు ఇట్ట అన్యోన్యంగా ఉంటే చూసి మురిసిపోవాలని ఉంది. ఆగండి ఆగండి, ఈ హ్యాపీ మూమెంట్కి గుర్తుగా మీకు స్వప్నకి ఇష్టమైన వేడివేడి సాయంత్రం స్నాక్స్ తీసుకొస్తాను. మీరు సినిమా చూస్తూ ఉండండి, ఒక 10 నిమిషంలో వచ్చేస్తాను. ఆండాలు మురిసిపోతూ వంటింట్లోకి వెళ్తుంది. ఆండాలు వెళ్ళగానే రమేష్ ఊపిరి పీల్చుకొని చటుక్కున తన సీటు నుండి లేచి స్వప్న పక్కకి జరుగుతాడు. థ్యాంక్స్ బావగారు. ఈవేళ పార్క్లో మీ ప్లాన్ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. అసలు ఎంత బాగా మేనేజ్ చేశారు బావగారు. అక్క అయితే పూర్తిగా నమ్మేసింది అనుకోండి. రమేష్ స్టైల్గా సోఫాలో వెనక్కి వాలి, ఏమనుకున్నావు స్వప్న? మీ బావగారు సిటీలో ఎన్ని ఫైళ్లు చూశారు, ఎన్ని మీటింగ్స్ హ్యాండిల్ చేశారు, ఇదో లెక్క. మీ అక్క ఒట్ట అమాయకురాలు. తను కేవలం నా కళ్ళలోకి చూసి నిజమని నమ్మేస్తుంది. పైగా నీ మీద తనకున్న ప్రేమ లాంటిది.
నేను వేసిన ప్లాన్కి అటు నిన్ను కాపాడాను, ఇటు నా మీద అనుమానం రాకుండా చూసుకున్నాను. దీన్నే సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అంటారు. ఈ ఇంట్లో మన రాజ్యమే నడుస్తుంది. స్వప్న మరింత దగ్గరగా జరిగి రమేష్ కళ్ళల్లోకి చూస్తూ మెల్లగా, బావగారు మీకు ఒక విషయం చెప్పనా? నిజానికి నేను ఐడి కార్డు పొరపాటు మర్చిపోలేదు. కావాలని బెడ్ మీద వదిలేసి వచ్చాను. రమేష్ ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి, వాట్, కావాలని వదిలేసావా? ఎందుకు స్వప్న? ఎందుకంటే ఇవాళ కాలేజీకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు బావగారు. మీతో కలిసి పార్కులో గడపాలని ఉంది. అందుకే ఆ ఐడి కార్డ్ డ్రామా ఆడాను. మీరు ఇంత బాగా మేనేజ్ చేస్తారని నాకు తెలీదు. స్వప్న, నువ్వింత ప్లాన్ వేసావా? నేనేమో నిన్ను అమాయకురాలు అనుకొని ఆండాల ముందు బిల్డప్ ఇచ్చాను. కానీ నువ్వు నాకంటే పెద్ద కిల్లాడిలా ఉన్నావే. రమేష్ అలా ఆశ్చర్యంలో ఉండగానే వంటింట్లో గరిటె శబ్దం ఆగిపోతుంది. ఆండాల్ ప్లేట్ పట్టుకొని హాల్లోకి వస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తుంది. అమ్మో, మీ అక్కొస్తుంది అని చటుక్కున లేచి పిల్లిలా గెంతి తన పాత సీట్లో కూర్చొని టీవీ వంక చాలా సీరియస్గా చూస్తున్నట్టు నటిస్తాడు. స్వప్న కూడా నవ్వాపుకుంటూ అటు తిరిగి కూర్చుంటుంది. ఇదిగోండి వేడివేడి పకోడీలు. రమేష్ గారు తీసుకోండి. ఏ స్వప్న, నువ్వు కూడా తిను తల్లి. బావగారు నీ కోసం పడ్డ కష్టానికి ఈవేళ మంచి ట్రీట్ ఇస్తున్నాను. రమేష్ పకోడీ తింటూ స్వప్న వైపు చూసి కన్ను కొడతాడు. స్వప్న నవ్వాపుకుంటూ తింటుంది. అమాయక పాండాలు వాళ్ళిద్దరి మాయను గ్రహించలేక సంతోషంగా గడిపేస్తుంది. చూశారు కదా, రమేష్ తన అబద్ధాలతో ఆండాలు కళ్ళకి గంతలు కట్టాడు. కానీ అసలు కిలాడి రమేష్ కాదు, స్వప్న అని ఇప్పుడే అర్థమైంది. మరి ఈ అబద్ధాల పునాది మీద కడుతున్న రమేష్ స్వప్నల బంధం ఎన్నాళ్ళు కొనసాగుతుంది? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. రమేష్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా ఫోన్ రింగ్ అయింది. తల్లి కనకం నుంచి కాల్ రాగానే రమేష్ మొహం పాలిపోతుంది. పక్కనే స్వప్న సోఫాలో కూర్చొని కాఫీ తాగుతుంది. హలో అమ్మా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? అంతా బాగున్నారా? నాన్నెలా ఉన్నారు? రే రమేషు, అంతా బాగున్నారా? మీ నాన్న నిన్ను కోడల్ని చూడాలని పట్టుబట్టారు. మేము ఇప్పుడే బస్సు ఎక్కావరా? సాయంత్రం కల్లా సిటీ బస్ స్టాండ్కి వచ్చేస్తాం. ఆండాలకు చెప్పవాక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. అమ్మో, అమ్మా నాన్న వస్తున్నారా ఇప్పుడా? సరే సరే, నేను బస్ స్టాండ్కి వచ్చి పికప్ చేసుకుంటాను. మీరు దిగ్గానే కాల్ చేయండి. ఫోన్ పెట్టేశాక రమేష్ కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. స్వప్న నవ్వుతూ తనని గమనిస్తుంది. ఏంటి బావగారు, అత్తమ్మ కనకం గారు వస్తున్నారా? అంత టెన్షన్ పడుతున్నారేంటి? పిచ్చిదానా, నీకు మా అమ్మ గురించి తెలీదు. తను చాలా షార్ప్. మనం ఇలా క్లోజ్గా ఉండటం తను చూస్తే నీ తాట తీస్తుంది. ఆండాల అమాయకురాలు కాబట్టి పార్క్ సీన్ నమ్మేసింది. అంతేగాని మా అమ్మ ముందు ఇలాంటివి సాగవు. నువ్వు కొంచెం పద్ధతిగా ఉండు స్వప్న. అబ్బో, రానివ్వండి బావగారు, చూద్దాం. నా స్టైల్కి మీ అమ్మగారు కూడా ఫీదా అయిపోవలసిందే. రమేష్ తన తల్లిదండ్రుల్ని బస్టాండ్ నుంచి ఇంటికి తీసుకొస్తాడు. ఆండాలు వాళ్ళని చూడగానే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతుంది. పరుగున వెళ్లి కనకం కాళ్ళకి నమస్కరిస్తుంది. అత్తమ్మగారు, మావయ్య గారు, ఎంత మంచి పని చేశారు. నాకు చెప్పకుండానే వచ్చేసారేమిటి? రెండు లోపలికి. మీకు ఇష్టమైన పల్లెటూరు వంటలు ఇక్కడే వండి పెడతాను. నిన్ను చూడాలనిపించిందమ్మా ఆండాలు. ఈ సిటీ తిండి అరక్కపోయినా నీ చిరునవ్వు చూస్తే నా ఆకలి తీరిపోతుందనుకో. ఒరే రమేషు, కాళ్ళు ఇంకా మన పద్ధతుల్లోనే ఉందిగా, నువ్వేమన్నా మార్చేశావా? అబే లేదు నాన్న, నేనేం చేసినా ఆండాలు మారదు, మార్చలేం కూడా. అవునమ్మా అండాలు, అంత క్షేమమే కదా. మా వాడు నిన్నేమి ఏడి పెంచడం లేదు కదా. ఈ మధ్య ఏవో సాఫ్ట్వేర్ ప్యాకేజీల గురించి నిద్రలో కూడా కలవరెత్తాడని చెప్పావు. ఇప్పుడంతా సెట్ అయిందా? అయ్యో, అలాంటిదేమీ లేదత్తమ్మగారు. రమేష్ గారు బంగారం. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఆ సాఫ్ట్వేర్ టెన్షన్లన్నీ తగ్గిపోయాయిలండి. అప్పుడే స్వప్న కాలేజ్ నుంచి వస్తుంది. తన మోడ్రన్ చూడీదార్, చేతిలో బుక్స్ చూసి కనకం ముఖం అదోలా పెడుతుంది. నమస్తే అత్తమ్మగారు, బాగున్నారా? మావయ్య గారు మీరు కూడా వచ్చారా? ఎంత బాగుందో మిమ్మల్ని ఇక్కడ చూడ్డం. బాగున్నాను తల్లి. ఏంటి వేషం? అచ్చ సిటీ పిల్లలాగా మారిపోయావే. చదువు ఎట్టా సాగుతోంది? బావగారి మీద భారం ఏమైనా తగ్గిందా? చాలా బాగా సాగుతుంది అత్తమ్మగారు. బావగారు రోజు నాకు డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. తను లేకపోతే నేను ఈ చదువు చదవలేను. మొన్న పార్కుకి వెళ్లి మరి నాకు పాఠాలు చెప్పారు అని రమేష్ వైపు చూస్తూ నవ్వుతూ అంది. స్వప్న అలా అనగానే కనకానికి ఎక్కడో చిన్న అనుమానం మొదలైంది. రమేష్ వెంటనే టెన్షన్ పడి మాట మారుస్తాడు. అమ్మా, అది తనకి సబ్జెక్ట్ కొంచెం కష్టంగా, అందుకే హెల్ప్ చేస్తున్నాను.
ఆండాలు, అమ్మ వాళ్ళకి స్నానాలకి నీళ్లు పెట్టు, మావయ్య గారికి చల్లటి మజ్జిగివ్వు. సిటీలో ఏసీలో నిద్రపోవటం పల్లెటూరి వాళ్ళకి అలవాట్లేదు. అందుకే అందరూ ఇంటి మీద డాబా మీద పడుకోవాలని నిర్ణయించుకున్నారు. వెన్నెల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రే రమేషు, నీ ఆఫీస్ పనులు ఎట్టాగున్నారా? ఆండాలకి ఏమైనా హెల్ప్ చేస్తున్నావా? తను ఒంటరిగా అలిసిపోతుంది. చేస్తున్నాను మమ్మీ. ఆండాలకి ఏ లోటు రానివ్వను. బావగారు ఆండాల కన్నా నా కోర్స్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అత్తమ్మగారు. ఈవేళ కూడా నా కాలేజ్ దగ్గర ఐస్ క్రీమ్ ఇప్పిస్తూ నా ఫ్యూచర్ గురించి ఎంత బాగా గైడ్ చేశారో తెలుసా? ఆ మాటకి ఆండాలు మౌనంగా ఉంది. కాని కనకం స్వప్న వైపు సీరియస్గా చూస్తుంది. రమేష్ కళ్ళల్లో కంగారు కనిపిస్తుంది. అవునా? రమేష్కి నా కోడల కంటే మరదల మీద అంత ప్రేమ పెరిగిపోయిందా? ఆండాలు, ఏంటి నీ చెల్లెలు ప్రతిదానికి బావా బావా అని వంత పాడుతుంది? పర్లేదులే అత్తమ్మగారు, తను చిన్నపిల్ల కదా, బావగారు హెల్ప్ చేస్తున్నారని ఉత్సాహంగా చెప్తోంది. ఇక అందరూ పడుకున్నాక కనకం ఆండాలుని ఒక మూలకి పిలిచి రహస్యంగా మాట్లాడుతుంది. పుల్లయ్య గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నాడు. ఆండాలు, నా మాట విను. నీ చెల్లెలతో కొంచెం జాగ్రత్తగా ఉండు తల్లి. నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నా, రమేష్ గాడి మాటలన్నీ స్వప్న చుట్టూనే తిరుగుతున్నాయి. తను కూడా రమేష్ మీద ఎక్కువ హక్కులు చూపిస్తుంది. నీకు అసలు అనుమానం రావట్లేదా? పిచ్చి పిల్ల అత్తమ్మగారు, దానికి ఏది కరెక్టో ఏది తప్పో కూడా తెలీదు. అది బావగారిని సొంత అన్నేలాగా చూసుకుంటోంది. రమేష్ గారు కూడా దాన్ని చిన్నపిల్లలాగే చూస్తున్నారు. నువ్వు అనుకున్నట్టు అది సొంత అనేలా చూడడం లేదే తల్లి. దాని కళ్ళల్లో ఏదో మాయగా అనిపిస్తుంది. రమేష్ గాడి చూపుల్లో కూడా ఏదో మార్పు కనిపిస్తుంది. అది ఇప్పుడు ఎదుగుతుందే, ఎదిగే పిల్లది. మన సాంప్రదాయాలు విలువలు దానికి చెప్పాలి. త్వరలోనే తన హద్దులు దాటేలో ఉందది. నా అనుమానం నిజం కాకూడదని కోరుకుంటున్నాను. ఆండాలు, నువ్వు అప్రమత్తంగా ఉండాలి. అత్తమ్మగారు, నిజానికి నాకు కూడా అనుమానం వస్తుంది. కానీ నా చెల్లెలు నన్ను మోసం చేయదని నా నమ్మకం. సరే, రేపే నేను దాంతో క్లియర్గా మాట్లాడతాను. సరే తల్లి, త్వరగా పడుకో, రేపు ఉదయం చూద్దాం. ఇక ఉదయమే పుల్లయ్య గార్డెన్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. ఆండాలు టీ తీసుకొస్తుంది. అమ్మా ఆండాలు, రమేష్ నీతో బానే ఉంటున్నాడుగా? ఏమైనా తలతిక్క పనులు చేస్తే దాచుకోకుండా నాకు చెప్పమ్మా. వాడు సిటీ గాలికి మారిపోయి కోడల్ని ఏడిపిస్తే నేను వాడి తోలుదేస్తాను. ఆ స్వప్న కూడా ఏంటమ్మా అంత చనువుగా ఉంటుంది మా నాడితో? అదేం లేదు మామయ్య గారు, రమేష్ గారు బంగారం. మీరేవి చింతించకండి, అంతా నా భ్రమేమో అనిపిస్తోంది. ఇక ఆండాలు లోపలికి వెళ్తుంటే ఆమె మనసులో భయము బాధ కలగలుపుగా పెరుగుతున్నాయి. ఆండాలు వంటింట్లో కూరగాయలు కోస్తూ ఏదో ఆలోచిస్తుంది. సడన్గా స్వప్న వంటింట్లోకి దర్జాగా నడుచుకుంటూ వస్తుంది. మొహంలో ఒక వింతైన గర్వం కనిపిస్తుంది. ఆండాలు కూరగాయల కత్తి పక్కన పెట్టి స్వప్న వైపు సీరియస్గా చూస్తుంది. స్వప్న, నిన్న రాత్రి నుంచి నిన్ను గమనిస్తున్నాను. అత్తమ్మ కనకం గారి ముందు నువ్వు మాట్లాడిన మాటలు, చేసిన సైగలు అసలు బాలేవు. బావగారి మీద నీకంత హక్కేమిటి? ఆయన మీద ప్రేమ కురిపిస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఏమిటి నీ ఉద్దేశం? స్వప్న వెటకారంగా నవ్వుతూ, అక్క, నీకింకా విషయం అర్థం కాలేదా? పాపం, నువ్వింకా ఆ పల్లెటూరి మల్లెపూల వాసనలోనే ఉండిపోయావు. ఈ సిటీలో ఆ వాసన ఎవ్వరికీ నచ్చదు. ముఖ్యంగా బావగారికి అస్సలు నచ్చడం లేదు. ఏంటే, ఏమంటున్నావు? ఎంత ధైర్యం నీకు నా ముందే అలా అనటానికి? నేను నీ అక్కని, ఆయన మీ బావగారు. అక్క అయితే ఏంటి, బావ అయితే ఏంటి, మనసు కలిస్తే చుట్టరికలతో పనే ఉంది. నిజానికి బావగారికి నువ్వంటే ఇష్టం లేదక్క, నేనంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకో తెలుసా? తను నా స్టైల్ని ఇష్టపడుతున్నారు. నీ పల్లెటూరి పద్ధతులు, నీ ఆండాలు మేనరిజం చూసి తనెప్పుడో బోరు కొట్టిపోయారు. తనకు కావాల్సింది నీలాంటి పాతకాలపు భార్య కాదు, నాలాంటి మోడ్రన్ తోడు. ఆండాలు షాక్ అయింది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. స్వప్న, నువ్వు నా సొంత చెల్లెలు అనుకున్నాను. నా సంసారానికి నువ్వే నిప్పెడుతున్నావా? బావగారు నిన్ను చెల్లెల్లా చూస్తున్నారు. ఆ పక్క నీ సెంటిమెంట్ ముచ్చట్లాపు. బావగారు నన్ను ఎలా చూస్తున్నారో నాకంటే నీకు బాగా తెలుసు. నిన్న పార్క్లో తను నన్ను ఎలా చూశారో చూసావా? తన మనసులో నేనే ఉన్నాను. త్వరలోనే నీకు అర్థమవుతుందిలే ఈ ఇంటి పట్టపు రాని ఎవరో. బావ మనసులో నేనే ఉన్నాను. కావాలంటే ఆయన్ని అడుగు. నా మాట వినడానికి తనకి టైం లేదు, కానీ
నా సైగకి మాత్రం తను పడిపోతారు. ఇకనైనా నువ్వు నీ సంచి సర్దుకుంటే మంచిది అని స్వప్న వికటంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటకి ఆండాలు స్తంభించిపోయింది. దేవుడా, నా సొంత చెల్లెలే నన్ను ఇంతలా మోసం చేస్తుందా? తన నోటితోనే ఇంత దారుణంగా చెప్తుందంటే రమేష్ గారు కూడా తనకి వంత పాడుతున్నారా? నా కాపురం ఏమైపోతుంది? ఆండాలు ఏడుస్తూ కనకం దగ్గరికి వెళ్తుంది. స్వప్న అన్న మాటలన్నీ పూసగుచ్చినట్టు చెప్తుంది. కనకం కోపం కట్టలు తెంచుకుంది. నా అనుమానం నిజమే అయితే ఆ స్వప్న మనింటి కాపురానికి నిప్పు పెట్టాలని చూస్తుంది. నా కొడుకుని బుట్టలో వేసుకుంది. ఆండాలు, నువ్వేడవాక ఇప్పుడు మీ మావయ్య పుల్లయ్య చెప్తా. రమేష్ గాడి సంగతి ఇప్పుడే తేల్చాలి. కనకం పుల్లయ్యకి విషయం చెప్తాడు. పుల్లయ్య కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇక పుల్లయ్య గుమ్మం దగ్గర గంభీరంగా నిలబడి ఉన్నాడు. రమేష్ ఆఫీస్ నుంచి రాగానే ఆయన గొంతు పెంచి పిలిచాడు. రేయ్ రమేషు, ఇట్రా. అడుగు తీసి గడప లోపల పెట్టే ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంట్రా, ఏంటిక్కడ జరుగుతున్న రచ్చ? నీ మరదలు ఏవేవో మాటలు మాట్లాడుతుంది. ఆండాలు వంటింట్లో కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది. నువ్వు దారి తప్పుతున్నావా? రమేష్ కంగారు పడకుండా మొహంలో ఒక అమాయకపు నవ్వు పులుముకొని, అయ్యో నాన్న, మీరు మరీ పాతకాలం నాటి సినిమాల్లో తండ్రిలా మాట్లాడుతున్నారు. స్వప్న సిటీకి కొత్త కదా, తనకిక్కడంతా భయంగా ఉంటుందని నేనే కొంచెం చనువుగా మెలగమని చెప్పాను. తనకి కాన్ఫిడెన్స్ రావాలని హెల్ప్ చేస్తున్నాను. అంతకు మించి ఏమీ లేదు నాన్న. హెల్పా, బాధ్యత? ఒరేయ్, స్వప్న ఏమంటుందో తెలుసా? అక్కను పంపించేస్తానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని దర్జాగా నా కోడల ముందు వాగుతుంది. అది నీకు బాధ్యతలాగా అనిపిస్తుందా, లేక నీ క్యారెక్టర్లో ఉన్న లోపంలా అనిపిస్తుందా? నాన్నని అబద్ధాలతో నమ్మించొచ్చు గాని దేవుణ్ణి మోసం చేయలేవురా. నాన్న, స్వప్న ఇప్పుడు ఎదుగుతున్న పిల్ల. తను సిటీ గ్లామర్ చూసి, నేను చేసే చిన్న చిన్న సహాయాల్ని చూసి ప్రేమ అని పొరపాటు పడి ఉండొచ్చు. తను ఏదో సరదా కంటే మీరంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారు? ఒకవేళ తను అలా అంటే అది తన తప్పు కాదన్నా. ఆ వయసులో వచ్చే ఆలోచనలు. నేనిప్పుడే వెళ్ళి తనతో మాట్లాడతాను. తనకి బుద్ధి చెప్పి మన పల్లెటూరి పద్ధతులు, విలువలు మళ్ళీ గుర్తు చేస్తాను. మీరేమీ అనుకోకండి అన్నా. మీ కొడుకు ఎప్పటికీ తప్పు చేయడు. సరేలేరా, ఇప్పుడే వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడు. రేపటికల్లా ఆ అమ్మాయి బుర్రలో నుంచి ఈ పిచ్చి ఆలోచనలన్నీ పోవాలి. లేకపోతే నేనే తనని మెడబట్టి ఊరికి పంపించేస్తాను. వెళ్ళు. రమేష్ అలా కవర్ చేసి కోపంగా నటిస్తూ స్వప్న రూంలోకి వెళ్తాడు. కానీ అతని మనసులో మాత్రం రమేష్ ఒక కొత్త మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. రమేష్ స్వప్న గదిలోకి వెళ్ళాక అసలక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. చూశారు కదా, రమేష్ ఎంత గడుగ్గా తన తప్పుని కప్పిపుచ్చుకున్నాడో. పుల్లయ్యని కూడా బురిడి కొట్టించాడు. మరి ఇప్పుడు స్వప్న రూంలో రమేష్ ఏం మాట్లాడతాడు? స్వప్న ఇవ్వబోయే ఆ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి? రమేష్ నిజంగానే తన భార్యని వదిలేస్తాడా? వచ్చే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో అసలైన నిప్పు లాంటి నిజం బయటపడబోతుంది. సిద్ధంగా ఉండండి. రమేష్ కోపంగా నటిస్తూ స్వప్న రూంలోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే తలుపు గడియ పెడతాడు. స్వప్న బెడ్ మీద కూర్చొని తన ఫోన్ చూసుకుంటూ చాలా కూల్గా ఉంటుంది. రమేష్ తన గుండె పట్టుకుని కంగారుగా ఆమె వైపు చూస్తాడు. ముఖం మీద చెమటలు తుడుచుకుంటూ తడబడుతూ మాట్లాడతాడు. స్వప్న, ఏంటిక్కడ ఇంత ప్రశాంతంగా కూర్చున్నావు? బయట నా ఫ్యూజులు అవుట్ అయిపోయి మైండ్లో ఫైర్లొస్తుంటే నువ్వు తీరిగ్గా నీ ఫోన్ చూసుకుంటున్నావా? మా అమ్మ కనకం, మా నాన్న అచ్చం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లాగా మనిద్దరి గురించి అడుగుతున్నారు. అసలు నువ్వు వాండాలతో ఏమన్నావు? బావకి నేనంటే ఇష్టమని అంత ధైర్యంగా ఎలా చెప్పావు స్వప్న? నీకేమైనా మతి భ్రమించిందా? లేక సాఫ్ట్వేర్ కోర్సు బుర్రలోకి ఎక్కక ఇలా అంటున్నావా? నువ్వన్న ఒక్క మాటతో నా పరువు గంగలు కలిసిపోయేలా ఉంది. నువ్విక్కడికి వచ్చింది చదువుకోవడానికా, లేక నా కాపురంలో చిచ్చులు పెట్టడానికా? స్వప్న అమాయకంగా ముఖం పెట్టి చిన్నగా నవ్వుతూ, బావగారు, దేని గురించి మీరు ఇంతలా టెన్షన్ పడుతున్నారు? నాకు నిజంగా ఏమీ తెలియదు. నేను అక్కకేం చెప్పాను? కేవలం బావగారు నన్ను బాగా చూసుకుంటున్నారు, నా కోసం అన్నీ చేస్తున్నారు అన్నాను. అంతే. మీరేమో యుద్ధం వచ్చినట్టు ఊగిపోతున్నారు. బయట వాళ్ళని చూసి మీరంతగా భయపడతారని నేను అనుకోలేదు బావగారు. మీరు చాలా స్టైలిష్ బావ కదా. నిజంగా తెలియదా స్వప్న? మనిద్దరి మధ్య ఏముందని మా నాన్న నన్ను అడగగానే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్కసారిగా ఏమీ తోచలేదు. అసలు మొన్న పార్క్లో ఐస్ క్రీమ్ తిన్నది, కారులో గంటలు గంటలు షికార్లు చేసింది, ఇవన్నీ నాన్నకి ఎలా తెలుస్తున్నాయోనని
నా గుండె ఆగిపోయినంత పనైంది. నిజానికి నేను లోపలికి వచ్చేటప్పుడు నేను స్వప్నని ప్రేమిస్తున్నాను, ఆండాల్ కంటే తనే నాకు సెట్ అవుతుందని మా నాన్నతో చెప్పేద్దాం అనుకున్నాను. అబద్ధాలతో బ్రతికే కంటే నిజం చెప్పేసి నిన్ను పెళ్లి చేసుకోవటమే మేలని డిసైడ్ అయ్యాను. కానీ ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు నువ్వురా, ఇద్దరం కలిసి వెళ్ళి బయట నిజం చెప్పేద్దాం. మనం పెళ్లి చేసుకుందాం. పద స్వప్న. నా ఆండాలు పల్లెటూరి పద్ధతులు నేనింక భరించలేను. ఒక్కసారిగా నవ్వాపుకోలేక బెడ్ మీద పడి నవ్వుతూ ఉంటుంది స్వప్న. బావగారు, మీ క్రియేటివిటీ తగలయ్యా. మన ఇద్దరి మధ్య ఏముంది బావగారు? చెప్పలేకపోయారా? అదెలా చెప్పగలరులేండి, ఎందుకంటే అసలు మన మధ్య ఏమీ లేదు కాబట్టి. మీరేదేదో ఊహించుకొని పెళ్లిదాకా వెళ్ళిపోయారా? భలేవారే బావగారు. మీ నన్ను ప్రేమిస్తున్నారని బయట చెప్పుంటే మా నాన్న మీ కాళ్ళు వీరెగ్గొట్టేవారు. ఇంకా నయం, మీరు భయస్తులు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి ఈ పల్లెటూరి పండగ రచ్చరచ్చ అయ్యేది. అదేంటి స్వప్న అలా అంటావు? మనం పార్కుకి వెళ్ళాం కదా, ఐస్ క్రీమ్ తిన్నాం కదా, కారులో గంటలు గంటలు ముచ్చట్లు చెప్పుకున్నాం కదా, ఇద్దరి టేస్ట్లు ఒకేలా ఉన్నాయి అనుకున్నాం కదా. ఇదంతా ప్రేమ కదా? మరి నువ్వు ఎందుకు నాతో అంత చనువుగా ఉన్నావు? నన్నెందుకు అంతలా పొగిడావు? అంటే ఇదంతా నాటకమా? బావగారు, మీ తెలివితేటలు చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. నేను మీతో క్లోజ్గా ఉన్నది కేవలం మీరు నాకు బావా అని, ఆ చనువుతో మాత్రమే. దాన్ని మీరు ప్రేమ అనుకున్నారా? అసలు నేను మీతో అలా ఎందుకు తిరిగానో తెలుసా? బావగారు, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటే మీరు నాకు ముందే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు కదా. మీరు నిజంగా నా మీద ప్రేమ పెంచుకున్నారని తెలిసి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. మీరు అంత తెలివైన వారు అనుకున్నాను బావగారు. ఏహే, ఆ వెటకారం ఆపి క్లియర్గా చెప్పు. ఏంటి ఆ విషయం? అసలు నీ మనసులో ఏముంది? నన్నెందుకు ఇలా వాడుకుంటున్నావు? బావగారు, నేను ఆల్రెడీ ఒకరిని ఇష్టపడ్డాను. తనిక్కడే సిటీలో ఉంటాడు. మా నాన్నేమో అక్కడ పల్లెటూరు సంబంధాలు చూస్తున్నారు. ఆ పల్లెటూరు మొద్దుని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదనే ఎలాగైనా సిటీకి రావాలని ఈ చదువు పేరుతో నాటకమాడి ఇక్కడికొచ్చాను. మా నాన్నకి నేను నిజం చెప్తే అసలు వినరు. నన్ను రూంలో పెట్టి తాళం వేస్తారు. కాని మీరు చెబితే నా చదువు బాధ్యత మీరు తీసుకున్నట్టే నాన్న ఖచ్చితంగా వింటారు. మీరు నా వైపు ఉంటేనే మా పెళ్లి జరుగుతుందని నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి ఆ ఐస్ క్రీం డ్రామాలు, ఆ పొగడతలు అన్నీ చేశాను. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు మ్యాటర్ చెప్దామని ప్లాన్ వేశాను. కానీ మీరు మాత్రం దీన్ని పెళ్లి వరకు తీసుకెళ్తారని ఊహించలేదు బావగారు. మీ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ కంటే నా లవ్ ప్యాకేజ్ చాలా స్ట్రాంగ్ బావగారు. రమేష్ ఒక్కసారిగా షాక్ అయ్యి బెడ్ మీద కూర్చుండిపోతాడు. ఓరి నాయనో, ఎంత పని చేసావే స్వప్న! ఇంకా నయం, నా నోరు జారి కొంపలు అంటుకోకముందే నువ్వే నిజం చెప్పావు. ఒకవేళ నేను నాన్నతో మేం పెళ్లి చేసుకుంటామని చెప్పుంటే నా పరిస్థితి ఏమయ్యేదో తెలుసా? నన్ను ప్రాణంగా ప్రేమించే నా ఆండాలు నన్ను తప్పుగా అనుకునేది. మా అమ్మ నన్ను ఇంటి నుండి గెంటేసేది. స్వప్న, నీ చదువు సంగతి ఏమో గాని నన్ను మాత్రం భలే ఇరికించావు కదా. సారీ బావగారు, చేసిందంత చేసి ఇప్పుడు సారీ బావా అంటున్నానని అనుకోకండి. మీరెలాగైనా మా పెళ్లి చేయాలి. లేకపోతే ఆ రోజు ఐడి కార్డ్ని నేను కావాలనే వదిలేశానని అక్కకు చెప్పేస్తాను. అప్పుడు అక్క మిమ్మల్ని అస్సలు వదలదు. మీ రొమాంటిక్ డ్రీమ్స్ అన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి. చేస్తాను. నీకు పెళ్లి చేసి వదిలించుకోకపోతే నువ్వు నా పరువు తీసేలా ఉన్నావు. కానీ మీ పెళ్లి చేయాలంటే ఇప్పుడు నేను నీతో మాట్లాడింది, మన మధ్య జరిగిన ఈ పార్కు గొల ఏది ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడదు. ముఖ్యంగా నా స్టైలిష్ బావ ఇమేజ్ పాడవకూడదు. ఆండాల ముందు నేను చాలా పద్ధతిగా ఉన్నట్టు నటించాలి, సరేనా? ఓకే బావగారు, ప్రామిస్. నాకు నా పెళ్లి ముఖ్యం, కానీ మీ పరువుతో నాకేం పని? ఎవరికి ఏమీ చెప్పను. సరే, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాను. నువ్వు కొత్తగా సిటీకి వచ్చావు కదా, ఆ ఎగ్జైట్మెంట్లో బావని మెచ్చుకుంటే సిటీ మొత్తం తిరగొచ్చని, అందుకే అలా నన్ను మెచ్చుకున్నావని చెప్తాను. నువ్వు కూడా బయటకొచ్చి అదే చెప్పు. అమాయకపు మొహం పెట్టుకో, ఓకేనా? సరే బావగారు, నా పెళ్లి విషయం మాత్రం మర్చిపోకండి. ఆఫీస్ పని తర్వాత మన ప్లాన్ స్టార్ట్ చేద్దాం. ఇక రమేష్ బయటకొస్తాడు. కనకం, పుల్లయ్య, ఆండాలు ముగ్గురు టెన్షన్గా వెయిట్ చేస్తున్నారు. రమేష్ ముఖం మీద ఒక నకిలీ నవ్వు పెట్టుకుని కాలర్ సర్దుకుంటూ దర్జాగా నడుచుకుంటూ వచ్చాడు. నాన్నా, అమ్మా, మీరందరూ అనవసరంగా ఒక చిన్న విషయాన్ని పెద్ద చేసి టెన్షన్ పడుతున్నారు. నేను లోపల స్వప్నతో మాట్లాడాను. తను చాలా అమాయకమైన పిల్ల నాన్న.
తను సిటీకి కొత్తగా వచ్చిందిగా, ఇక్కడ అన్నీ చూసి బాగా ఎగ్జైట్ అయిపోయింది. మా బావగారు గ్రేటు, ఆయనతో ఉంటే సిటీ మొత్తం చూడొచ్చు, బావకు అన్నీ తెలుసు అని ఉత్సాహంగా అందరికీ చెప్తుంది. ఆ ఎగ్జైట్మెంట్లో ఆండాల దగ్గర మాట తడబడి బావని పొగిడేసింది. తను నన్ను ఒక అన్నయ్యలాగా, తన సొంత బావలాగా గౌరవిస్తుందన్నా. ఆఫీస్ ఫైల్స్లో బిజీగా ఉండే నన్ను తను మెచ్చుకుంటే అందులో వేరే అర్థం తీయబాకండి. పాపం చిన్నపిల్ల, తను మీ అందరిని చూసి భయపడుతుంది. అయ్యో పిచ్చి పిల్ల, అవునా? మేమే ఏదో అనుకున్నాంగా. ఆండాలేమో వంటింట్లో కూర్చొని ఏడుస్తుంది, కనకమేమో నీ మీద విరుచుకుపడుతుంది. సర్లే, బావని మెచ్చుకుంటే తప్పే ఉంది. అది మా స్వప్న మనసులో ఉన్న అభిమానం అన్నమాట. నేను కూడా అనవసరంగా అనుమానించాను రమేష్. నిజంగానే రమేష్ గారు, తను అలాగే అందా? నేనేదో తప్పుగా అర్థం చేసుకున్నాను. నా చెల్లెలు బంగారం అండి. తనకి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల అలా అని ఉంటుంది. నా మీద కోపం తగ్గించుకోండి రమేష్ గారు. స్వప్న మెల్లగా రూమ్ నుంచి బయటకొస్తుంది. అందరూ ఆమె వైపు చూస్తారు. స్వప్న అమాయకంగా తలదించుకొని కళ్ళద్దాలు సర్దుకుంటూ నిలబడుతుంది. రమేష్ ఆమె వైపు చూసి అంతా సెట్ చేశాను అన్నట్టుగా సైగ చేస్తాడు. అందరూ తనకి లైఫ్ గురించి, పద్ధతుల గురించి సలహాలిస్తారు. రమేష్ పక్కనే నిలబడి వినోదం చూస్తూ ఉంటాడు. స్వప్న, నా దగ్గరికి రా తల్లి. నిన్న నువ్వన్న మాటలు విని నా గుండె ఆగిపోయినంత పనైంది తల్లి. నువ్వు నాకున్న ఒక్క చెల్లెలివి. నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. నీకు సిటీ అంటే ఇష్టం ఉండొచ్చు, మోడ్రన్గా బట్టలు వేసుకోవడం ఇష్టమని నేనెప్పుడూ తిట్టలేదు కదా. కానీ ఈ ఇల్లు మన పల్లెటూరు గౌరవానికి, మన నాన్న మర్యాదకి గుర్తు తల్లి. బావగారు నీకు తోడుగా ఉన్నారంటే అది ఆయన గొప్పతనం. నువ్వు అమాయకంగా బావకి నేనంటే ఇష్టం అంటే లోకం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. సిటీ మనుషుల కంటే పల్లెటూరు పద్ధతులు మనకి ముఖ్యం. ఇక నుండి ఇలాంటి మాటలు బయటనక తల్లి. నీ చదువు పూర్తి కాగానే నీకు మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. బావగారిని గౌరవించు, కానీ ఆయన చనువుని మన పద్ధతులకి లోబడి వాడుకో తల్లి. మన నాన్న ఊర్లో తలెత్తుకునేలా నువ్వు చదువుకోవాలి. నీకేం కావాలన్నా నీ ఎక్కుంది కదా తల్లి. చూడు స్వప్న తల్లి, నేను ఇంటికి పెద్దదాన్ని. నాకు సిటీ వేషాలు తెలుసు, పల్లెటూరి పద్ధతులు తెలుసు. నువ్వు చేసే చిన్న చిన్న సైగలు, బావ ముందు మాట్లాడే ఆ తిక్క మాటలు నాకు మొదట్లోనే అనుమానం కలిగించే. కాని రమేష్ చెప్పినట్టు నువ్వు కేవలం అమాయకురాలివని ఇప్పుడే నమ్ముతున్నా. గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయికి ఆ అందం మొహంలో కాదు, తను మాట్లాడే మాటల్లో ఉంటది. నువ్వు స్టైలిష్గా జీన్స్ వేసుకున్నా, తలనిండా మోడర్న్ హెయిర్ స్టైల్ చేసినా, నీ నీతి నిజాయితీ మాత్రం మన పల్లెటూరు మట్టిలాగా స్వచ్ఛంగా ఉండాలి. బావ చనువిస్తే దాన్ని ఆధారంగా చేసుకొని మనసుకి నచ్చిన ఊహల్లో తేలిపోకూడదు తల్లి. రేపు నువ్వు ఒక ఇంటికి కోడలుగా అవుతావు. అప్పుడు తెలుసుద్ది ఒక పెళ్లి బంధం విలువేంటో. అక్క కాపురానికి నువ్వు అండగా ఉండాలి గాని దానికి చిచ్చు పెట్టే ప్రయత్నం పొరపాటును కూడా చేయకమ్మా. ఇక నుండి కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో. చూడమ్మా స్వప్న, నువ్వు మా కళ్ళ ముందు పెరిగిన పసిపిల్లవి. మీ నాన్న నిన్ను నా చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని నమ్మకంతో పంపించారు. సిటీకొచ్చాక ఈ రంగురంగుల లోకం చూసి కంగారు పడబాకు తల్లి. ఇక్కడ లైట్లు మెరుస్తాయి గాని లోపలంతా చీకటిగా ఉండిద్ది. మన పల్లెటూరి విలువలు, మన పద్ధతులే మనకి ప్రాణం లాంటివి. రమేష్ని నువ్వు బావా బావా అని పిలిస్తే అదో మర్యాద. కాని చనువు పేరుతో హద్దులు దాటావనుకో, అది మన వంశానికే పెద్ద అవమానం. నీ తెలివితేటలతో మంచి పేరు తెచ్చుకొని నాన్నకి కీర్తి తీసుకురామ్మా. ఈ కొత్త కాపురంలో అక్కా బావల మధ్య నువ్వు దీపంలా వెలగాలి గాని ఆ ఇంటికి నిప్పులా మారకూడదు. నీకెప్పుడు ఏ బాధొచ్చినా మీ మావయ్య ఉన్నాడు. రమేష్ గాడు నీ చదువుకి అన్ని విధాలా హెల్పింగ్ చేస్తాడు. కాని నువ్వు మాత్రం నీ లక్ష్యం మర్చిపోబాకు. మన పల్లెటూరి గౌరవాన్ని ఈ సిటీలో కూడా నిలబెట్టు తల్లి. అందరూ సంతోషంగా తిని పడుకుంటారు. రమేష్ మాత్రం నిద్ర పట్టక గార్డెన్లో కూర్చొని చల్లటి గాలిలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. తన మీద తనకే నవ్వొస్తూ ఉంటుంది. తెలివా? మా అమ్మకి నాన్నకి ఆండాలకి కూడా స్వప్న చాలా అమాయకురాల్లా కనిపిస్తుంది. కాని దీనికి అందరికంటే ఎక్కువ తెలివుంది. అమ్మో, అమాయకంగా మొహం పెడితే పెద్ద అమాయకురాలైపోతుందా? దీని తెలివితేటల ముందు నా ఆఫీస్ మేనేజ్మెంట్ కూడా వేస్ట్. తను సిటీకొచ్చి తన ప్రేమను గెలిపించుకోవడానికి నన్నొక పావుల వాడుకుంది. నేనేమో మొన్నటిదాకా దాని మాయలో పడిపోయి రొమాంటిక్ డ్రీమ్స్ కన్నాను. ఛీ, నా బతుకు. వీళ్ళందరూ సంతోషంగా ఉన్నామని నిద్రపోతున్నారు. నాకే వచ్చిబడింది పెద్ద సమస్య.
ఆ స్వప్న ప్రేమికుడెవడో, వాడెక్కడున్నాడో వాణ్ణి వెతికి పట్టుకొని ఈ పిల్లకి పెళ్లి చెయ్యాలి. లేకపోతే ఈ స్వప్న ఎప్పుడైనా నా అసలు రంగు బయట పెడితే నా స్టైలిష్ బావ ఇమేజ్ మొత్తం పల్లెటూరు తోటకూర పప్పు అయిపోతుంది. సరేలే, ఏదో బాధలు పడైనా ఆ పెళ్లి చేస్తాను. ఈ కొత్త కాపురంలో నేనే బలిపశువయ్యాను. ఇక నుండి ఆండాలతో జాగ్రత్తగా ఉండి స్వప్న పెళ్లి ప్లాన్ రహస్యంగా స్టార్ట్ చేయాలి. దేవుడా, నా పరువు కాపాడయ్యా. చూశారుగా, రమేష్ స్టైలిష్ బావ్ అనుకొని మరదల మాయలో పడదాం అనుకున్నాడు. తిరిగి మరదల మాయలోనే పెళ్లి ఏజెంట్లా మారిపోయాడు. అమాయకురాలనుకున్న స్వప్న సిటీకొచ్చి తన ప్రేమని గెలిపించుకోవటానికి బావగారిని భలే వాడుకుంది. ఆండాల్ మాత్రం తన మొగుడు బంగారమని, తన చెల్లెలు అమాయకురాలని సంతోషంగా ఉంది. ఈ కొత్త కాపురంలో అబద్ధాలున్నా అవి చివరికి ఒక సంతోషకరమైన మలుపుకి దారితీశాయి. మరి స్వప్న పెళ్లి రమేష్ ఎలా చేస్తాడు? ఆండాల్కి నిజం ఎప్పుడు తెలుస్తుంది? ముందు ఎపిసోడ్లలో స్వప్న పెళ్లి బావ తిప్పలు సిరీస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.